మీ ఫస్ట్ మూవీ ఏంటి డైరెక్టర్‌గా? నా ఫస్ట్ మూవీ 'కాశీ అమ్మ'. యాజ్ ఏ అసిస్టెంట్ అసోసియేట్ కో డైరెక్టర్గా ఆల్మోస్ట్ 55 to 60 ఫిల్మ్స్ చేశాను. ఇందాక మీరు 'తమ్ముడు' మూవీకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా నేను వర్క్ చేశాను అని. అప్పుడున్న పవన్ కళ్యాణ్ గారికి, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా చేంజెస్ వచ్చాయా? ఆయన ఎంత మంచి మనసు అంటే సెట్ వేశాము. ఇక్కడ లిఫ్ట్ ఆపరేటర్ చనిపోతే ఇంకా సెట్ తీయించేశాడు ఆయన. నా కోసం ఒక వ్యక్తి షూటింగ్కి వచ్చి చనిపోయాడు. ఇంకా నేను ఇక్కడ షూటింగ్ చేయలేను, సెట్ తీసేసాను. జేడి గారితో మీ అసోసియేషన్ ఏ విధంగా ఉండేది? తనకు రావాల్సినంత పేరు కానీ డబ్బులు కానీ రాలేదు. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. అసలు మీరు ఇండస్ట్రీలోకి ఎప్పుడు, ఎలా, ఏ విధంగా రావటం జరిగింది? దాసరి గారి సినిమాలు చూస్తూనే వెళ్ళాను. ఏమైనా దాసరి గారి లాగా డైరెక్టర్ అయిపోవాలని వచ్చాను. కోట రామకృష్ణ గారు దగ్గర జాయిన్ అవ్వదాం అని అంటే నేనే ఒకళ్ళ దగ్గర కో డైరెక్టర్ చేస్తున్నాను. డ్రామాలు వేసేవాళ్ళ లైఫ్ సినిమాలాగా అంత హ్యాపీగా ఉండదమ్మా. నాటకం వేయాలంటే డబ్బులు ఏమి రావు వాళ్ళకి. 4 క్లాప్స్ కోసం వీళ్ళు ఇంత కష్టపడేవాళ్ళు. చిన్న మాట నిలబెట్టుకున్న ఒక వ్యక్తి కోట రామకృష్ణ గారు, మరో వ్యక్తి రేలంగి నరసింహరావు గారు. ఇది వరకు కథ 4 గోడల మధ్య, నలుగురి మధ్య తయారయ్యేది. ఇప్పుడు కథలు 5 స్టార్ హోటల్లో ఇద్దరి మధ్య, బారుల్లోని పబ్బుల్లోనూ తయారవుతున్నాయి. సీరియల్స్ లో ఎక్కువగా ఏవైతే లీడ్ క్యారెక్టర్స్ ఉంటాయో అది బయట స్టేట్స్ వాళ్ళకి ఇస్తున్నారు, మన వాళ్ళే అవకాశాలు ఇవ్వట్లేదు అనే టాక్ నడుస్తుంది. నేను రోజు వచ్చి వెళ్తూ ఉంటాను కదా, అలా అయిపోయింది టీవీ ఇండస్ట్రీ. అవమానం, గౌరవం ప్రతి చోట ఉంటాయి. ఏమండి అంటే ఏమండి, అది మనిషి టు మనిషి. నేను అభిషేకం 1400 ఎపిసోడ్లు అయిన తర్వాత 2500 ఎపిసోడ్స్ దాసరి గారు ప్రొడ్యూసరు, దాసరి గారు ఉన్నారు. నా లైఫ్లో నేను ఏదైనా వచ్చి అచీవ్ చేశాను అని అంటే ఆయన సినిమాలు చూసి నేను డైరెక్టర్ అవుదాం అనుకుని, ఆయన సీరియల్కి నేను డైరెక్టర్, ఆయన ప్రొడ్యూసరు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఒక ప్రముఖ డైరెక్టర్ అయితే ఉన్నారు. సో ఆయనది అసలు ఇండస్ట్రీలోకి జర్నీ ఏ విధంగా రావటం జరిగింది, అలాగే ఇండస్ట్రీలోకి వచ్చాక ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం జరిగింది, ఇలాంటి బోల్డ్ అన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు లక్ష్మీ శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి విషయాలు తెలుసుకుందామా? నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, ఫైన్. సో సక్సెస్ఫుల్గా చక్కగా సీరియల్స్ డైరెక్ట్ చేస్తూ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు కాబట్టి, సో బిఫోర్ అంటే సీరియల్స్ గురించి మనం మాట్లాడుకునే దానికన్నా ముందుగా అసలు మీరు ఇండస్ట్రీలోకి ఎప్పుడు, ఎలా, ఏ విధంగా రావటం జరిగింది చెప్తారా? అంటే మాది పాలకొల్లమ్మ. మా అంకుల్ మేనమామ ఆ, ఆయన కోట రామకృష్ణ గారు స్టేజ్ మేట్స్. సో వాళ్ళు డ్రామాలు వేస్తూ ఉంటే మా అంకుల్ ఎప్పుడు కూడా టైంకి వచ్చేవాడు కాదు భోజనానికి. మా మదరు, వాళ్ళ మదరు అంటే వాళ్ళ మదర్ అంటే మా అమ్మమ్మ, మా అమ్మ, మావయ్య ఇంకా రాలేదేంట్రా, భోజనం తినలేదేంటి, లేదంటే అబ్బాయి ఇంకా రాలేదని. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని. నాకేంటంటే వాళ్ళ ఇల్లు పాలకొల్లు, మా ఇంటికి కొంచెం డిస్టెన్స్, కోట రామకృష్ణ గారి ఇంటికి మా ఇంటికి. సో నేను సైకిల్ ఇస్తే తప్ప నేను వెళ్ళననేవాడిని. సైకిల్ నేర్చుకోవడం కోసం వాళ్ళు స్టేజ్ పెర్ఫార్మెన్స్కి ముందు రిహార్సల్ చేస్తుండగా వెళ్ళి కూర్చునేవాడిని. వెళ్ళినోడిని పిలుచుకొచ్చానా? లేదు, వాళ్ళతో పాటు ఉండి వెళ్ళినోడు ఏమయ్యాడని ఇంట్లో వాళ్ళకి కంగారు. వాళ్ళు చేస్తుంటే మీరు నేను అలా చూస్తూ కూర్చునేవాడిని. అలాగా కొంచెం కొంచెంగా మా మామయ్య కోట రామకృష్ణ గారు పెద్ద ట్రూప్ అమ్మది, పాలకొల్లులో పెద్ద ట్రూప్ అది. సో అతను కోట రామకృష్ణ గారు చదువుకుంటుండగా స్టేజ్ డ్రామాలు వేస్తుంటే చాలామంది పాలకొల్లులో ఆయనకు ఫ్రెండ్స్ ఉన్నట్టే మా మామయ్య ఫ్రెండ్. సో ఎంత ఫ్రెండ్ అంటే ఇంట్లో కూర్చొని భోజనం చేసే అంత ఫ్రెండ్. అలా వెళ్ళడంతో వాళ్ళ మదర్ తోటి నాకు అటాచ్మెంట్ కుదిరింది. సో డ్రామాలు వేసేవాళ్ళ లైఫ్ సినిమాలాగా అంత హ్యాపీగా ఉండదమ్మా. ఎక్సెప్ట్ వాళ్ళు బ్యాంక్ జాబ్ చేస్తూనో లేదంటే లెక్చరర్గా చేస్తుంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే తప్ప వాళ్ళు సర్వైవల్ కాలేకపోయేవారు. ఎందుకనంటే ఒక నాటకం వేయాలంటే డబ్బులు ఏమి రావు వాళ్ళకి. వాళ్ళ ఉత్సాహం కొద్దీ నాటకం వేద్దామని 9 10 మందో కలిసి
వేస్తే ఉమ్. అది స్టేజ్ మీద వేస్తే 4 క్లాప్స్ కోసం వీళ్ళు ఇంత కష్టపడేవాళ్ళు. అంతే. ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ అయితే ఇన్కమ్ సోర్స్ ఉండేవి అనేది కాదు. లేదు. ఉమ్. అన్లెస్ అదర్వైజ్ ఒక ఉత్సవాలు జరిగినప్పుడు, శ్రీరామనవమి జరిగినప్పుడు, ఉమ్. లేకపోతే అమ్మవారి జాతరలు జరిగినప్పుడు ఒక కాంట్రాక్ట్ బేస్ మీద వెళ్ళి ఆ నాటకం బాగుంటుంది, మనం అంతా ఎంజాయ్ చేస్తాం అనేది ఉంటే తప్పితే ఉమ్. డబ్బులు రావు. ఓకే. సో నేను వెళ్తున్నాను వస్తున్నాను. మా అంకుల్ టైలర్. ఉమ్. సో మొత్తం పనులన్నీ మానేసి అక్కడ యాక్ట్ చేయడంతో ఫ్యామిలీ ఇబ్బంది అయ్యేది. ఉమ్. నేను ఆలోచించాను. అప్పటికే ఎడిక్ట్ అయిపోయాను. ఈ డ్రామాలు ఇవి ఇవన్నీ రాయటం చూస్తూ అది అన్నీ ఇష్టం అనేది ఎడిక్ట్ పెరిగిపోయింది. అయిపోయాను. ఉమ్. అది కూడా కాకుండా ఎక్కడ రచనలకు సంబంధించిన కాంపిటీషన్ పెట్టినా ఉమ్. నేను అటెండ్ అయ్యేవాడిని. ఫస్ట్ సెకండ్ కొట్టుకుని వచ్చేవాడిని. ఓ. అలాగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వటానికి ఏంటనంటే శ్రీశ్రీ గారు కానీ ఉమ్. అంటే ఆ, ఏదో చెయ్యాలి అనే దాని మీద కవితలు రాయటం కానీ చిన్నప్పటి నుంచే ఉండేది మీకు ఇంట్రెస్ట్. అది ఆంధ్రపత్రికలో కూడా పబ్లిష్ అయినాయి అమ్మ. సో ఇది ఎడిక్ట్ అయిపోయాను నేను. ఓకే. అలాగని జాబ్ చేద్దాము అని అంటే కానీ ఉమ్. అంత జాబ్ వచ్చే అంత చదువుకోలేదు నేను. ఓకే. చదువుకుని ఉమ్. మధ్యలో మానేయాల్సి వచ్చింది. సో అంటే వీటి మీద ఇష్టంతో మీరు ఇష్టంతో స్టడీస్. వెళ్తా ఉంటే ఇంకేముంటుంది. ఓకే. మధ్యలోనే సరే ఆపేశారు. ఓకే, నేను ఒక డిసైడ్ చేసుకున్నాను. ఉమ్. కోట రామకృష్ణ అంటే అప్పటికే తను బీకామ్ గ్రాడ్యుయేట్. కోట రామకృష్ణ గారు కానీ రేలంగి నరసింహారావు బీఎస్సీ గ్రాడ్యుయేట్. ఉమ్. వాళ్ళంతా చదువుకుంటా ఉన్నారు. వాళ్ళు చదువుకోలేదు, ఉమ్. ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. ఉమ్. ఈయన చదువుకోలేదు, ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. ఓకే. సో ఈ ప్రయాణంలో వస్తూ పోతూ ప్రయాణంలో మా అంకుల్ గురించి నేను వెళ్ళడం, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం అనేది ఈ రేలంగి నరసింహారావు ఫ్యామిలీ గురించి కానీ ఉమ్. అక్కడికి కానీ వెళ్ళడం జరిగింది. రేలంగి నరసింహారావు ఫాదరు డాక్టర్. ఉమ్. సో నేను సమ్మర్ హాలిడేస్లో ఖాళీగా ఉండకుండా మెడికల్ షాప్లో జాయిన్ అయ్యాను. ఉమ్. ఎందుకు జాయిన్ అయ్యానంటే మాట్లాడితే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ట్యాబ్లెట్స్ వస్తున్నారంటే మాకున్న పాలకుల్లో డాక్టర్ చదివినోడు ఒక డాక్టర్ అయితే మెడికల్ షాప్లో ఒక డాక్టరు ఓ. వెళ్ళి మాకు ఇది ప్రాబ్లం అని చెప్తే వాళ్ళు మందులు ఇచ్చేస్తారు. ఇంకా మెయిన్ సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని మెడికల్ లేదు. షాప్కి వెళ్తే అలా సరిపోతుంది. తెచ్చుకుంటున్నారు కదా, మనం ఎందుకు ఇక్కడ చేసి నాలెడ్జ్ సంపాదించుకోకూడదు అని జాయిన్ అయిన ప్రాసెస్లో ఈ ప్రయాణంలో కోట రామకృష్ణ గారు దగ్గర జాయిన్ అవ్వదామని అంటే నేనే ఒకళ్ళ దగ్గర కో డైరెక్ట్ చేస్తున్నాను. అప్పటికి వాళ్ళ ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉంది. రేలంగి నరసింహారావు ఫ్యామిలీతో కానీ కోట రామకృష్ణ గారి ఫ్యామిలీతో కానీ ఒక అటాచ్మెంట్ ఉంది త్రూ మా మామయ్య ద్వారా. రేలంగి నరసింహారావు ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫాదర్ ద్వారా, అంటే మెడికల్ షాప్లో ఉన్నాను కాబట్టి రెగ్యులర్గా కలిసే ప్రాసెస్లో మీరు అడిగారు కోట రామకృష్ణ గారిని అడిగారు. నేనే దాసర్ గారి దగ్గర చేస్తున్నాను. ఇద్దరు అన్నారు, మేమిద్దరం దాసర్ గారి దగ్గర చేస్తున్నాము, మేము డైరెక్టర్స్ అయితే వద్దు కానీ ఇప్పుడు నువ్వు వచ్చి చాలా స్ట్రగుల్ అవ్వాలి అక్కడ, తెలియనోడు అయితే ఓకే, తెలియకుండా నువ్వు వచ్చి బాధపడ్డందుకు మా ఇద్దరిలో ఎవరొకరు డైరెక్టర్ అయితే కానీ వద్దు అని నువ్వు మేమే పిలుస్తాము. సరే, వన్ ఫైన్ డే అప్పుడంతా ల్యాండ్ లైన్ కూడా లేదు, మనుషులు పెట్టి కబురు పెట్టడం, ఎవరో ఒకరి దగ్గర ల్యాండ్ లైన్ ఉండేది, వాళ్ళు ఫోన్ చేస్తే పీపీ కాల్లా పిలిచేవాళ్ళు. సో అలా నేను మెడికల్ షాప్లో వర్క్ చేస్తుండగా మా అంకుల్ వచ్చి రామకృష్ణ వచ్చాడు, దా వెళ్దామన్నారు. అప్పటికి ఇంట్లో రమయ్య వీధిలో కృష్ణయ్య అనే సినిమా పాలకుల్లో స్టార్ట్ అవబోతుంది. కలిసాను. సరే వచ్చేసి షాపు ఏముందలే కానీ నువ్వు మీ కాలేజీ కూడా ఇదే కదా, ప్రాబ్లం లేదు, ఇక్కడ 1 month ఒక 35 days షూటింగ్ ఉంటుంది. నేను చెప్పాను కదా, అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఒక వ్యక్తి కోట రామకృష్ణ గారు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మరో వ్యక్తి రేలంగి నరసింహారావు గారు. ఓకే, ఇంట్లో వీధిలో కృష్ణయ్య షూటింగ్ జరిగింది, అయిపోయింది. ఆయన అన్నాడు వచ్చేస్తాను సర్దుకొని, బ్యాగ్ సర్దుకొని అంటే ఈ సినిమా ఏమవుతుందో తెలీదు, హిట్ అయితే సినిమాలు వస్తాయి, హిట్ అనే టాక్ వచ్చిన తర్వాత వద్దు కానీ ఈలో పొద్దు. సరే ఓకే, అది అయిపోయిన తర్వాత ఎగర్లీ వెయిట్. అంటే షూట్ వరకు మీరు వెళ్ళి మొత్తం షూట్ అయ్యేంత వరకు ఉన్నారు, మళ్ళీ కంటిన్యూషన్ అనేసరికి మళ్ళీ అక్కడ కూడా స్టాప్ అని అంటే బికాజ్ ఆఫ్ రీజన్, ఇది హిట్ అయితే సినిమాలు వస్తాయి, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం మనం, చాలా ప్రాక్టికల్ మనిషి ఆయన. బట్ ఈ రోజుల్లో మీరు అన్నట్టుగా అంత జెన్యున్ గా చెప్తారు చెప్పరు కదా.
సో, అప్పుడే మీకు ప్రతి విషయంలో చాలా చాలా క్లీన్ కేర్‌ఫుల్‌గానే అబ్జర్వేషన్ చెప్పారు. ఉంది. హ్మ్. అసలు వెళ్దాము అని అడగటానికి రీజన్ ఏంటనంటే, హ్మ్. ఓకే నాటకాలేస్తాము. మన గవర్నమెంట్ జాబ్ రాకపోతే హ్మ్. అంకుల్‌లాగా బాధపడాలా? కాదు. ఇక్కడే ఉండాలి. హ్మ్. డబ్బులు సర్వైవల్ అవ్వాలి. ఏంటి హ్మ్. అనంటే, ఎలా? దానికి ఆల్టర్‌నేటివ్ నాకు సినిమా మాత్రం కనిపించింది. హ్మ్. సో, సినిమాలోకెళ్తే హ్మ్. బతకడానికైతే అంతగా ఉండదు. ఏదో హ్మ్. పని చేసుకుంటాం టెక్నీషియన్‌గా. హ్మ్. ఒకవేళ క్లిక్ అయితే ఎక్కడో ఉంటాం. హ్మ్. ఇట్స్ ఎ గ్యాంబ్లింగ్ హ్మ్. ఆడదాం అని హ్మ్. డిసైడ్ అయ్యాను అప్పుడు. హ్మ్. అందుకని అడిగాను. సో, డేర్ చేసి మీరు ఆ! డిసైడ్ అయిపోయారు. ఏదన్నా ఇక్కడే యాక్చువల్‌గా నాకు సంపాదించుకుందాం. ఆహ్, కాకినాడ రైల్వేలో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. ఓహ్! సెంట్రల్ ఆ! గవర్నమెంటా? ఓకే. అది స్టెనో నేను షార్ట్ హ్యాండు, లోయరు, హయ్యరు అండ్ స్టెనో లోయర్ అయిపోయింది. హుహుహు. నాకు జాబ్ వస్తే ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు కదా! ఇంక అక్కడికి ఎందుకులే కష్టమా హ్మ్. నష్టమా అంత వాళ్ళు. మంచి జాబొచ్చిన మీ జాబ్‌ని వదిలేసేసి ఇండస్ట్రీకే వచ్చేసారు. అంటే అప్పుడేంటంటే కసి ఉండేదమ్మా. ఆ! కేవలం డబ్బు సంపాదనే కాకుండా ఒక్కొక్క దానికి ప్రూవ్ ఒక్కొక్క చేసుకోవాలని. పుడుతున్నప్పుడే ఒక టేస్ట్ అనేది స్టార్ట్ అవుతది. హ్మ్. అది హ్మ్. యాంబియన్స్‌ని బట్టే స్టార్ట్ అవుతది. అవును. మాంకులున్న యాంబియన్స్‌ని బట్టి నాకిది స్టార్ట్ అయింది. ఓకే. తప్పితే కసి ఉంటుంది. హ్మ్. మనం ఏమైనా ఆహ్, డైరెక్టర్ అవ్వాలి. లేదా రైటర్ అవ్వాలి. హ్మ్. అంటే బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే చదివిన పుస్తకాలు కాబట్టి హ్మ్. రచనలవన్నీ ఒక చదివారు. అంటే పుస్తకాలు విపరీతం పెద్ద పెద్ద పుస్తకాలు చదివేశానమ్మా. హ్మ్. చాలా పెద్ద పెద్ద వాళ్ళ పుస్తకాలు. నాట్ నవల్స్. హ్మ్. ఈ సోషల్ నవల్స్ కాదు. సోషల్ నవల్స్‌లో కూడా వెరీ పాపులర్ నవల్స్. ఎక్కువ మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన నావెల్ అంటే ఏదని చెప్తారు? పోనీ ఎవరి రచన మిమ్మల్ని అంటే బాగా నేను అంటే 'యండమూరి' రాసిన ఒక నవల ఒకటుంది. 'యండమూరి' గారిది. 'అంతర్యామియా' నాకు హ్మ్. కరెక్ట్‌గా గుర్తులేదు. ఓకే. సో, అది నన్ను ఆయనని చాలా బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది. ఇన్‌ఫ్లూయెన్స్ ఆ చేసింది. నవల చాలా ఇన్‌ఫ్లూయెన్స్. హ్మ్. అందరికంటే కూడా నన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది దాసరి గారు. దాసరి గారు అంటే మా ఊరే కాబట్టి హ్మ్. దాసరి గారి సినిమాలు చూస్తూనే వెళ్ళాను. ఏమైనా హ్మ్. దాసరి గారిలాగా డైరెక్టర్ అయిపోవాలని వచ్చేసాను. హ్మ్. ఓకే అమ్మా. నిజమే ఆయన మార్కు మార్క్ అది. చాలా అంటే డిఫరెంట్‌గా ఎక్కడ ఉంటది ఇన్‌ఫ్లూయెన్స్ విజువల్‌గా. అయ్యామంటే హ్మ్. సినిమా ఇంటర్వెల్ అప్పుడో లేకపోతే సినిమా క్లైమాక్స్ అప్పుడో హ్మ్. ఎవరు ఊహించని విధంగా లేదా కన్నీళ్లు పెట్టుకునే విధంగా హ్మ్. మనం ఇలా కాదు కదా ఇలా ఉండాలి అనే విధంగా హ్మ్. హ్మ్. ఆయన ఒక స్పీచ్ ఇచ్చేవాడు. సో ఇది ఓకే. కదా కరెక్టు. ఇది హ్మ్. కదా కరెక్టు హ్మ్. అని అనిపించేది నాలో. ఓకే. ఇదే సందర్భాన్ని ఆయన ముందే నేను ప్రస్తావించాను. తర్వాత చెప్తానమ్మా అది. అది తప్పకుండా. చాలా బిగ్ డయాస్ నా లైఫ్‌లో. హ్మ్. హ్మ్. సరే సినిమాలో రెండో సినిమా వచ్చింది. 'తరంగిణి' చేశాను. హ్మ్. 'రేలంగి నరసింహ' చేశారు. ఓకే. యాజ్ ఏ అసిస్టెంట్ అసోసియేట్ కో డైరెక్టర్‌గా హ్మ్. ఆల్మోస్ట్ 55-60 ఫిల్మ్స్ చేసేసాను. 55-60 చేశారు. ఫిలిమ్స్ చేసేసాను. ఫస్ట్‌ది అంటే 'ఇంట్లో రామయ్య', అప్పుడేంటంటే 'వీధిలో కృష్ణయ్య'. హ్మ్. అప్పుడేంటనంటే హ్మ్. ఒక అసిస్టెంట్ అవ్వాలంటే క్లాప్ కొట్టాలంటే, ఆ క్లాప్ కొట్టి ఆ క్లాప్ నుంచి అసోసియేట్ అవ్వటానికి హ్మ్. మాకు మినిమమ్ 3-4 ఇయర్స్ పట్టేది. ఓహ్! అంతవరకు సీన్ పేపర్ ముట్టుకునే రైట్ ఉండేది కాదు. ఓకే. ఓకే. దాని తర్వాత హ్మ్. అసోసియేట్ అవ్వాలనంటే అసోసియేట్ ఏం చేస్తాడు? డ్రెస్ కంటిన్యూటీ, స్పెషల్ ప్రాపర్టీసు, హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ చూసుకోవటం. ఇంకొంచెం సీనియర్ అయితే యాక్షన్ కంటిన్యూటీ చూసుకోవటం. ఓకే. సో, అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ ఉంటుంది గానీ వెళ్ళేవాళ్ళు తప్ప డైరెక్ట్ ఇచ్చేయడం అనేది నిజంగా ఉండదు. రియల్‌గా వర్త్ హ్మ్. అయితే తప్ప ప్రమోట్ చేసేవాళ్ళు కాదు. వావ్! అలా ఎన్ని ఇయర్స్ పట్టాయి సార్? అంటే నాకా ఒక్కొక్క 15 ఇయర్స్ పట్టిందమ్మా. మీ వరకు హ్మ్. 15 ఇయర్స్. 15 ఇయర్స్. అంటే వావ్! కో డైరెక్టర్ అవ్వటానికి నాకు 15 ఇయర్స్ పట్టింది. వావ్! అంటే ఒక పని బ్లైండ్‌గా అప్పజెప్పాలనంటే, ఆ పని అతను 100% మనం చెయ్యాలి. లేకపోయినా చేస్తాడనే నమ్మకం వచ్చినప్పుడే చేసేవాళ్ళు. రైట్. యువతల వ్యక్తి కూడా ఏంటంటే బంధువు, ఆళ్ళు మనోళ్ళని హ్మ్. తీసుకొచ్చి జంపులు చేయించేవాళ్ళు కాదు అప్పట్లో. ఓహ్! డైరెక్టర్స్ అంత సిన్సియర్‌గా ఉండేవాళ్ళు. హ్మ్. సో, అంతే సో, ఇదిగా నేర్చుకుని నేర్చుకున్నాను. అన్నీ నేర్చుకొని అన్నీ అన్నీ తెలిసిన వన్ బై వన్, వన్ తర్వాతే బై వన్. అప్పుడు ఓకే. కూడా ఏమయ్యేదంటే మనకు కామెడీ సీన్ తీయటం వచ్చా. హ్మ్. మమ్మల్ని మేము చెక్ చేసుకునేవాళ్ళం. అప్పుడున్న మా జనరేషన్‌లో. ఓకే. ఒకవేళ యాక్షన్ సీన్ తీయాల్సొస్తే తీయటం వచ్చా మనకి. హ్మ్. ఒకవేళ వోల్టేజ్ డ్రామా తీయాల్సొస్తే హ్మ్. తీయగలమా లేదా? హ్మ్. డైరెక్టర్ అంటే అన్నీ తీయాలి. రైట్. ఇయన్నీ కూడా కాదు క్రైమ్ థ్రిల్లర్ తీయాలంటే తీయగలమా? హ్మ్. అని అక్కడప్పుడు మాకు ఎంత కసిగా ఉండేదనంటే సాయంకాలం భోజనం ఉంటదో లేదో తెలీదు. ఓహ్!
కానీ ఉమ్, మా అందరికి ఒక బ్రెడ్ ఉంటే చాలు. అందరూ ఓకే. రూమ్లో నలుగురు ఉన్నామంటే ఉమ్, నలుగురు పనిచేసే ఉమ్, అసిస్టెంట్ డైరెక్టర్లమే, నలుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు డిఫరెంట్. ఉమ్, మేము చేస్తున్న సీన్ పేపర్లు తీసుకొని ఓకే. 4 సీన్ పేపర్ల దగ్గర పెట్టుకొని ఓకే, రూమ్ లో కూర్చొని మీరే. ఓకే నేను రేలంగి నరసింహారావు దగ్గర చేస్తున్నాను. రేలంగి ఉమ్, నరసింహారావు అయితే ఈ సీన్ ఇలా తీస్తాడు, ఉమ్, షార్ట్ డివిజన్ చేసి ప్రజెంట్ చేయాలి. ఉమ్, ఇక్కడ ఈ ఆర్టిస్ట్ ఉంటాడు, ఇక్కడ ఈ ఆర్టిస్ట్ ఉంటాడు, ఇక్కడ ఈ ఆర్టిస్ట్ ఉంటాడు. సో రేలంగి నరసింహారావు అయితే ఇక్కడ కెమెరా పెడతారు, ఉమ్, మూమెంట్ ఇలా ఉంటుంది. ఓకే. అవతల అడిగేవారు ఇదే విశ్వనాథ్ చేస్తే ఎలా తీస్తాం. ఉమ్, ఓకే, విశ్వ- మీలో మీరే ఆ అంటే డిఫరెన్స్ ఎట్లా ఇదే maintain దాసరి గారు తీస్తే ఆ, ఎలా ఒకటే ఉంది? సీను ఉమ్, కాదు, ఇదే కేఎస్ఆర్ దాస్ గారు తీస్తే ఎలా తీస్తాం, ఓకే. క్రైమ్ ఎలిమెంట్ పెట్టి. ఉమ్, ఉమ్, ఇట్లాగా డిస్కస్ చేసుకునేటప్పటికి మాకు 1 గంట 2 అయిపోయేది. వా, ఉమ్, పడుకునేవాళ్ళం, పొద్దున షూటింగ్కి వెళ్ళిపోయాం. ఓకే. అంటే ఆ టైంలో అంత ఎక్సర్సైజ్ ఉండేది, అంత డెడికేషన్ డెడికేషన్ ఉండేది. వర్క్ ఆ డెడికేషన్ చూసే డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు. అంటే See, ఏదో నేర్చుకోవాలనే ఆ, తపన. అంటే అప్పుడు ఏంటంటే సక్సెస్ అంట ఆ, ఏ ప్రొడ్యూసర్ పరిగెత్తల. ఉమ్, ఉమ్, ఏ ప్రొడ్యూసరు వాడు నిజంగా టాలెంటే కదా, టైం కావచ్చు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఉమ్, అన్ని గేముల్లో కూడా 100 కొట్టలేదు, డకౌట్లు అవును. ఉన్నాయి. గ్రేట్ పర్సన్స్ అందరు కూడా. ఉమ్, అంత మాత్రాన వాళ్ళ టాలెంట్ పోదని ఉండేది. ఉమ్, ఉమ్. ఇప్పుడు సక్సెస్ వెనకాతల పరిగెత్తాల్సిన ప్రపంచమే సిచ్యువేషన్ వచ్చింది. పరిగెడతా ఉంది, అవును. మారిపోయింది. సక్సెస్ ఉన్నోళ్ళకే ఇప్పుడు ఏదైనా అవకాశాలు, అదర్వైజ్ మార్కెటింగ్ జీరో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఛాన్సెస్ అనేవి కూడా తగ్గిపోతూ ఉన్నాయి. సో అగైన్ ఇక్కడ అంత మీరు అంత కూడా డెడికేషన్ ఇదంతా ఉమ్, ఎందుకు చెప్పానంటే అమ్మా, ఉమ్, ఇప్పుడు వచ్చిన జనరేషన్లో వర్క్ నేర్చుకుందాం అనే దానికంటే కూడా ఉమ్, తెలుగు సినిమా దర్శకులు ఉమ్, వచ్చేవాళ్ళు కమర్షియల్గా ఆలోచిస్తున్నారు తప్ప ఉమ్, ఉమ్, కథ గురించి ఆలోచించట్లేదు. ఉమ్, ఒక మంచి కథ రాసేవాళ్ళు ఉన్నారు, ఉమ్, వాళ్ళకి అవకాశం రావట్లేదు, చెప్పుకునే అవకాశం కూడా. ఉమ్. అంటే ఒక ఒక సినిమాకి గానీ, సీరియల్‌కి గానీ ఆయువు అంటే ఏదని చెప్తారు? కథ సోల్ అంటే కథ కథే. కథ దాని తర్వాతే ఏదైనా. 1-100 కథ రైట్. సక్సెస్కి. హ్మ్. అంటే హీరోలు ఇమేజ్, హీరో ఫాలోవర్స్ ఉండొచ్చు, హ్మ్. హ్మ్. కానీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్గా హ్మ్. ఒక హీరో దగ్గరికి వెళ్ళి డేట్లు అడిగితే ఫస్ట్ ఏం అడుగుతాడు, ఏం ఒక్కలేదు కథ ఏం ఒక్కలేదమ్మా, నేను యాక్ట్ చేస్తాను, డేట్లు ఇచ్చేస్తాను, మీరు యాక్ట్ తీసేసుకోండి, ఏదైనా కథ ఏదైనా పర్లేదు ఆ! అని. ఇంతవరకు ఈ హీరో కూడా చెప్పడు, సార్ ముందు కథ చెప్పండి సార్ అంటాడు. హ్మ్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ది స్టోరీ. రైట్. సో, ఏదన్నా కథే. దాని తర్వాత పాత్రలు, వాళ్ళు చేసిన విధానాలు వీటిని బట్టి అంతేనమ్మా, అనేది ఉంటుందండి. అంతే. బట్ అలా చూసుకుంటే మరి ఎందుకు సార్ అంటే ఒకప్పుడు ఇండస్ట్రీలో అంటే డైరెక్టర్స్ అంతమంది డైరెక్టర్స్ ఉండి తీసిన చిన్న హీరోలు కానించి పెద్ద హీరోల వరకు మల్టీ స్టారర్స్ తీసినా కానీ సూపర్ సక్సెస్ అనేవయ్యాయి. 100 డేస్, 200 డేస్ అసలు హౌస్‌ఫుల్ ఎప్పుడు చూసినా అనేది ఉండేది. కథ పరంగా లేకపోతే ఆర్టిస్ట్‌లు కానివ్వండి, వాళ్ళు చేసిన పాత్రలు కానివ్వండి, పాటలు కానివ్వండి, సన్నివేశాలు కానివ్వండి, ఇప్పటికి గూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. గుర్తు చేసుకుంటూనే ఉంటారు. బట్ ఎట్ ప్రెజెంట్ అది చూస్తే ఆ సినిమానా ఏముంది అస్సలు బాలేదు. ఫస్ట్ హాఫ్‌లోనే పోయింది భయ్యా. లేదంటే సెకండ్ హాఫే అసలు ఎగిరిపోయింది భయ్యా. ఎందుకు తీశారో గూడా తెలియదు భయ్యా. అసలు మా హీరో ఎందుకు ఒప్పుకున్నాడో గూడా తెలీదనే మాటలు ఎక్కువ వింటున్నాం. ఎక్కడ ఇది కరెక్టేనమ్మా. ప్రాబ్లమ్ ఏంటంటే వచ్చిందంటారు? ఇది వరకు కథ 4 గోడల మధ్య, నలుగురి మధ్య హ్మ్. తయారయ్యేది. ఇప్పుడు కథలు 5 స్టార్ హోటల్లో ఇద్దరి మధ్య, హ్మ్. బారుల్లోని ఇలా అంటున్నాను అనేది చెప్పొచ్చో తెలియదు, పబ్బుల్లోనూ తయారవుతున్నాయి. హ్మ్. కొంతమంది అందరూ చేస్తున్నారని నేను అన్నాను. రైట్. ఇప్పుడు ఏంటంటే ఒక కథ మీద డిస్కషన్ చేస్తే హ్మ్. ఆఫీస్ బాయ్ ఒకటి చెప్పొచ్చు టీలు ఇస్తూ, హ్మ్. దాన్ని రిసీవ్ చేసుకునేవారు. ఒక లాస్ట్ అసిస్టెంట్ ఒక చెబితే వినేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు డెసిషన్ అనేది 1 మ్యాన్ డెసిషన్ ఆర్ 2 మ్యాన్ డెసిషన్స్ అయిపోయినాయి. ఓకే. సో కథలో లూప్ హోల్స్ ఉంటాయి. ఎప్పుడు తెలుస్తుంది మీకు, ఇంకొకరు ఇంకొకరు చెప్పిన ఇంకొకళ్ళు చెప్తేనే మనకి తెలుస్తుంది, ఓ ఇదా అనేది. రైట్. హ్మ్. అది లేకే ఇలా అవుతున్నాయి. హ్మ్. చెప్పే ధైర్యం కూడా మిగతా వాళ్ళకు కూడా ఇప్పుడు ఉండట్లేదు.
చెప్పినా అసలు మీరన్నట్టుగా నువ్వేంట్రా చెప్పేది అన్న సిట్యుయేషన్స్ కూడా ఆబ్వియస్లీ ఉంటాయి. నువ్వేం చెప్తావు మాకు మాకు తెలీదా మాకు అనే ఇది లేదా సక్సెస్ వచ్చేస్తుంది ఆబ్వియస్లీ. వచ్చినప్పుడు అలా అనుకున్న వాళ్ళని ముందు అందరితో డిస్కస్ చేసిన వాళ్ళని చూశాను, ఎవరితోనూ డిస్కస్ చేయకుండా ఉన్న వాళ్ళని చూశాను నా అనుభవంలో. ఓకే. ఆ రెండు చూశాను కాబట్టి ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను. ఓకే. సో, అంటే ఏదన్నా గాని ఎదుటి వాళ్ళ నుంచి కూడా మనం ఎలా ఉంది, ఏంటనేది తెలుసుకొని, వాళ్ళు చెప్పినవన్నీ గనక మనం కరెక్ట్ చేసుకుంటే ఎంతో కొంత సక్సెస్ అనేది మంచిగా వస్తుందని చెప్తున్నారు. అమ్మ ఎస్ అలా అమ్మా. గాకుండా మీరన్నట్టుగా ఇద్దరి మధ్య, ఒకళ్ళ మధ్య ఆ స్టోరీ అనేది ఉండిపోయి, ఇంకెవ్వరి ఇన్వాల్వ్‌మెంటో, ఎవరి ఇన్‌పుట్స్ గాని, ఏవి తీసుకోకుండా ఉండడం వల్ల కూడా ఇప్పుడు అంతగా వర్కౌట్ అంటే దానికి అవ్వట్లేదనేది. చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు. హ్మ్. నేను భాగ్యరాజు గారు ఒక సినిమా విషయంలో ఒక హోటల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. హ్మ్. నేను అడిగాను, రాధా కళ్యాణం అని ఒక సినిమా, దాని తమిళ్ రీమేక్ ఇది. హుహుహు. రాధా కళ్యాణం అతను ఓకే. ఏంటంటే చంద్రమోహన్ అండ్ శరత్బాబు చేశారు, హ్మ్. తమిళ్లోనేమో భాగ్యరాజే గారు చేశారు. హుహు. క్లైమాక్స్ ఏంటనంటే, సో శరత్బాబు వెళ్ళి అతను పట్టుకొని తీసుకొని వచ్చి హ్యాండ్ ఓవర్ చేసి పంపించేయాలి. హ్మ్. ఇది క్లైమాక్స్. అంటే ప్రేమించిన అబ్బాయి చేత హ్మ్. పెళ్లి చేసుకున్నవాడు ఇచ్చి పంపించాలి. హ్మ్. మరి అంతా అయింది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అడిగాడు, హ్మ్. ఏంటి సార్ ఎన్నిసార్లు, హ్మ్. కొత్తగా ఆలోచించండి సార్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఓహ్! తీసుకున్నారు. షూటింగ్ క్యాన్సిల్. హ్మ్. శరత్బాబు దగ్గర ఉంచాలా, చంద్రమోహన్ దగ్గర ఉంచాలా అమ్మాయిని, హ్మ్. డిస్కషన్ 4 రోజులు అయిపోతుంది. ఇక్కడ ఉంచడానికి కన్విన్స్ చేసే మాటలు లేవు, హ్మ్. అక్కడ పంపించడానికి కన్విన్స్ చేసే మాటలు లేవు. హ్మ్. ఎవరైతే అబ్జెక్ట్ చేశారో అతనే చెప్పాడు, హ్మ్. నా లవరు నీకు హ్మ్. భార్య కావచ్చు, హ్మ్. నీ భార్య హ్మ్. నా లవర్ కాకూడదు. హ్మ్. ఇది భారతీయ సాంప్రదాయానికి విరుద్ధం. రైట్. ఆ ఒక్క డైలాగే క్లైమాక్స్లో ఎస్ ఈ అమ్మాయి శరత్బాబు దగ్గర ఉండాలని చెప్పింది. హ్మ్. అదే యూట్యూబ్లో కూడా కొడితే మీకు అదే చెప్పాడు ఆయన డైలాగ్. ఓకే. ఆ ఒక్క డైలాగ్ బేస్ చేసుకొని క్లైమాక్స్ చేశారు. క్లైమాక్స్లో ఒక డైలాగ్ కాదు అది, హ్మ్. ఆ ఒక్క డైలాగ్ని బేస్ చేసుకొని సీన్ డిజైనింగ్ అది. వావ్! సో ఒకవేళ కాదనుకోని ఎవరు చెప్పకపోతే అలాగే వెళ్ళిపోయేది, హ్మ్. ఒక గ్రేట్ సీన్గా మిగిలేది కాదు. కానీ ఆ చెప్పిన విధానం అసల చాలా అది ప్రతి ఒక్కళ్ళు అంటే ఎండ్‌లో కరెక్టే చూసిన కదమ్మా. వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది. ఆ. కరెక్ట్‌గా చెప్పారన్న ఆలోచనొస్తుంది. రైట్. అండ్ మీరు చెప్తున్నట్టుగా 50 మూవీస్ అబోవ్‌నే మీరు అసిస్టెంట్ చేశాను. డైరెక్టర్‌గా వర్క్ చేయడం జరిగిందన్నారు. సో, ఎప్పుడు మీరంటే మీ ఫస్ట్ మూవీ ఏంటి డైరెక్టర్‌గా చేసింది? డైరెక్టర్గా నా ఫస్ట్ మూవీ కాశీ అమ్మ. ఓకే. కాశీ మూవీ చేయటానికి కూడా ఒక బలమైన రీజన్ ఉంది ఆ హుహు. కథ సెలెక్ట్ చేసుకోవడానికి. నేను చాలా పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేశాను. హ్మ్. రాలగ నరసింహారావు అని, కోట రామకృష్ణ గారని, ఓకే. బోయిన సుబ్బారావు గారు, రవిచంద్ర గారు, హ్మ్. తర్వాత ఆహ్, కృష్ణారెడ్డి గారి దగ్గర స్క్రిప్ట్ అసిస్టెంట్‌గా ఉన్నాను నేను. హుహు. సూపర్ గుడ్‌లో అయితే నేనే అన్ని సినిమాలకి రైట్ ఫ్రమ్ 'నువ్వొస్తావని' ఎండలో జాయిన్ అయ్యాను. ఆ హుహు. కంపెనీ అన్ని సినిమాలకి నేనే కో డైరెక్టర్‌ని. ఓకే. సో, ఆ సినిమాలందరూ కూడా ఫస్ట్ టైమే డైరెక్టర్లు. హ్మ్. హ్మ్. రీమేక్‌లే చేసేవారు. రీమేక్‌లు చేస్తున్నప్పుడు చౌదరి గారు అడిగారు, నేను బా చేస్తాను, ఏదైనా రీమేక్ తీసుకోవచ్చు కదా అని. ఓకే. సార్ తెలుగోళ్ళు కూడా కథలు చెప్పగలరా సార్ అన్నాను. హ్మ్. తమిళ్ అడిగారు. హ్మ్. నీకు సులువుంగిలా కథ అన్నాను. హ్మ్. சொல்றேன் సార్. హ్మ్. సరే. కథ చర్చింగ్‌లో ఒక స్టోరీ ఏంటనంటే, దేవయాని అని ఒక హీరోయిన్ ఉంది. హుహు. తనకు డైరెక్టర్‌నే చేసుకుంది. ఇద్దరికి కాంట్రాస్ట్ ఉంది. అప్పటికి నేను తమ్ముడు సినిమాకి అసోసియేట్. ఓహ్! తమ్ముడు సినిమాకి తమిళ్‌లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు హుహు. స్టోరీ సెట్టింగ్ కోసం. హ్మ్. 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 అతను, దేవయాని హస్బెండ్ రాజకుమారు, వీళ్ళిద్దరూ కూడా ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్సు, పుదు వసంతం డైరెక్టర్ విక్రమన్ దగ్గర అసిస్టెంట్స్. హుహు. విక్రమన్ దగ్గర అసిస్టెంట్స్. ఓకే. ఇతను ఏం చేశాడంటే విక్రమన్, ఆ అమ్మాయి బర్త్‌డే వస్తే, ఆ అమ్మాయి ఊరెళ్ళి చిన్నప్పటి నుంచి దిగిన ఫోటోలు ఎవరెవరి దగ్గర ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఉన్నాయి, ఫోటోలన్నీ కలెక్ట్ చేసి ఒక హ్మ్. ఆల్బమ్ చేసి, హ్మ్. అంటే ఆ అమ్మాయికే తెలీదు ఆ ఫ్రెండ్స్ ఉన్నారని. అంటే ఇతను షూటింగ్ గ్యాప్‌లోనే ఆ అమ్మాయి ఊరే ఊరు, పలానా వాళ్ళు, పలానా ఫ్రెండ్ ఉంది
ఓకే. అమ్మాయి ఫోటోలు ఏమైనా ఉన్నాయి, ఇట్లాగా 2 ఇయర్స్ కలెక్ట్ చేశాడు హ్మ్. ఇన్ ద బేసిస్ ఆఫ్ ఆ అమ్మాయిని లెవెల్లో దింపడానికి. హ్మ్. అమ్మాయి సో నార్మల్ పర్సన్, ఈజ్ ఇంటెలిజెంట్. హ్మ్. 'నీ బరువైన' అనే ఒక సినిమా డైరెక్ట్ చేశాడు కూడా, వెరీ ఇంటెలిజెంట్. ఆ సినిమాని తెలుగులో 'నిన్నే ఓకే. ప్రేమిస్తాను' చేశాము. హుహుహు. సో అతను చెప్పుకుంటూ వచ్చాడు, ఇలాగ ఆల్బమ్ చేసి, మొత్తం పెద్ద ఆల్బమ్ చేసి బర్త్డే గిఫ్ట్ ఇస్తే ఓకే. ఆ అమ్మాయికి అర్థం కాలేదు ఎంత కలెక్ట్ చేశాడు నా గురించి అని. హ్మ్. బోత్ ఫాల్ ఇన్ లవ్, హ్మ్. మ్యారేజ్ చేసుకున్నారు. ఇందులో లవ్ ఎక్కడుంది, ఇందులో నిజాయితీ ఎక్కడుంది, హ్మ్. ఇదంతా కమర్షియల్ అనేది నాకు అనిపించింది. ఓకే. కమర్షియల్గా ఆలోచించి చేసింది లవ్ ఎలా అవుతుంది? పోనీ ఇది లవ్ అనుకుందాం అనుకుంటే కానీ హ్మ్. కమర్షియల్గా ప్రేమించకూడదు కదా, పెళ్లి చేసుకోకూడదు కదా, గిఫ్ట్గా ఇవ్వాలి కదా, హ్మ్. ఇలాంటిది ఏదో ఆలోచన వచ్చి ప్రతి సినిమాలో హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. హ్మ్. హీరోయిన్ ఫాదర్ ఒక సూట్ కేసు పెద్ద డబ్బులు వేసి, నీకెంత కావాలి, 10 లక్షలు కావాలా, 5 లక్షలు కావాలా, 20 లక్షలు కావాలా, 25 లక్షలు కాదా, ఒక వేలం పాట బేరంలా పెడతాడు. హ్మ్. ఇవన్నీ నాకొద్దు, నాకు ప్రేమే ముఖ్యం, హ్మ్. ఇవన్నీ నేను సంపాదించగలను వెళ్ళిపోతాడు. ఇంతవరకు వచ్చిన సినిమాలన్నీ కూడా అలాగే ఉంటాయి. హ్మ్. ఇలాగా కమర్షియల్ ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన వచ్చి, ఒక బ్లాక్లో టికెట్లు అమ్ముకున్న ఒక కాశీ అని ఒక క్యారెక్టర్ హ్మ్. సినిమాలు చూసి సినిమా థియేటర్లో పుట్టాడు, సినిమా థియేటర్లోనే పెరిగాడు, అన్ని సినిమాలు కూడా ఇలాగే ఉన్నాయి. హ్మ్. ఒక ఆలోచన వచ్చింది, మనం డబ్బులు సంపాదించాలంటే ఒక డబ్బున్న అమ్మాయిని ప్రేమిస్తే హ్మ్. ఏదో రోజు తెలుస్తుంది, వీడే తెలిసేటట్టు చేస్తాడు, హ్మ్. బేరం పెడతాడు. హ్మ్. కొంచెం బేరం బెట్టి చేసి ఓ 25 లక్షలు తీసుకుని వెళ్ళిపోదామని ప్లాన్. ఓహ్! ఇది స్టోరీ. అక్కడ పుట్టిన కథ ఇది, హ్మ్. కాశీ కథ. హ్మ్. అలాంటి వాడు తను నమ్మి ఒక అమ్మాయి వస్తే ఎంత బాధపడింది అనేది రియలైజ్ అవుతాడు. హ్మ్. దట్ ఈస్ ద కాశీ. ఓకే. సో, ఫస్ట్ హాఫ్‌లో తన ఆలోచన అలా ఉంటుంది. బట్ ఎండింగ్‌కొచ్చేసరికి కంప్లీట్‌గా మారిపోతుంది. రియలైజ్ అవుతాడు. ఎంత చూసుకోవాలి నమ్మొచ్చిన అమ్మాయిని అట్లా అదే చేయొద్దు. అది వాళ్ళిద్దరూ అనుకుంటారు, హ్మ్. ఆహ్, మనిద్దరం పెళ్ళైన ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం, ఊటీ వెళ్దామా, కొడైకెనాల్ వెళ్దాం, కాదు కాశీ వెళ్దాము. హ్మ్. అంటే కాశీ అంటే ఈ చచ్చిపోయిన వాళ్ళకి పెడతారు కదా ఇవన్నీని, హ్మ్. ఏజ్ అయిపోయిన వాళ్ళు వెళ్తారు కదా అవును. అని అంటే, చచ్చిపోయిన వాళ్ళకి పెట్టడం లేకపోతే ఇది కాదు, హ్మ్. నిన్ను నేను పెళ్లి చేసుకుంటానో లేదో తెలియదు, మా నాన్న అంత ఇది, హ్మ్. పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చింది, నేను నమ్మిన దేవుడు ఒకే ఒకడు కాశీ విశ్వేశ్వరుడు, ఓహ్! ఆయన ముందు నిలబడి దండలు మార్చుకుందాము. హ్మ్. సో వెళ్ళే ప్రయాణంలో ఒరిజినల్ కథ ప్రకారం చచ్చిపోద్ది అమ్మాయి. సో కథ అక్కడి నుంచి స్టార్ట్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక కథకి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచైనా పుట్టొచ్చు. హ్మ్. అలా పుట్టిన కథలన్నీ మంచి కథలు అవుతాయి. సో, అంటే ఈ మూవీలో 'జేడీ చక్రవర్తి' గారు హీరోగా యాక్ట్ చేయడం జరిగింది. సో, అవునమ్మా, జేడీ గారితో మీ అసోసియేషన్ ఏ విధంగా ఉండేది? చాలా మంచి ఆర్టిస్ట్ అమ్మా. హ్మ్. తనకు రావాల్సినంత పేరు కానీ, తనకు రావాల్సినంత డబ్బులు కానీ రాలేదు. నా హ్మ్. పర్సనల్ ఫీలింగ్. హ్మ్. ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. అందులో హ్మ్. ఇంత డౌట్ కూడా లేదు. ఒక సీను హ్మ్. కోసం, ఒక డైలాగ్ కోసం హ్మ్. ఏదైనా చేయటానికి రెడీ. ఓకే. నేను కథ చెప్తున్నప్పుడు సీన్ సినిమా ఓపెనింగే హ్మ్. ఒక కాశీ, ఒక వారణాసి, హ్మ్. ఎట్ ది టైమ్ ఆఫ్ ది 3:00 దట్ టు ఆ వింటర్ సీజను. హ్మ్. ఆ వింటర్ సీజన్‌లో అంటే ఇంతంత గడ్డాలు మీసపోయి అఘోరాలు కూడా వాళ్ళ దగ్గరున్న దుప్పటి కప్పుకొని ఆ చలితో అలా ఉన్న పొజిషను. ఆ గంగా నది మీద మంచు కూడా అలా 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 అలాగా ఎళ్తా ఉంది. ఇలాంటి టైంలో ఎట్ ది టైమ్ ఆఫ్ 3:00 ఒకడు మాసిపోయిన గడ్డంతో, హ్మ్. మాసిపోయిన బట్టలతో, పెరిగిన గడ్డంతో, చెప్పులు కూడా లేకుండా ఆ గంగా నది వైపు వెళ్తా ఉంటాడు. హ్మ్. కాళ్ళు చూస్తే ఆ పగిలిపోయి కొంచెం కొంచెం బ్లడ్ వస్తా ఉంటుంది. హ్మ్. రాళ్ళు తొక్కుతున్నాడా, ముళ్ళు తొక్కుతున్నాడా అనే ధ్యాస లేదు. అతను ఈ లోకంలో ఉన్నాడనే ధ్యాస లేదు ఆ మనిషికి. ఓకే. ఒక ట్రాన్స్. ఆ ట్రాన్స్ ఏంటంటే తను ప్రేమించిన అమ్మాయి. హ్మ్. తనలో లేదు. తను చేసిన పాపానికి పాపం చేశాడు. తను మోసం చేసి తీసుకొచ్చి ఇలా చేశాడు. ఈ ప్రాయశ్చిత్తానికి తను నమ్మిన దేవుడి దగ్గర నా ప్రాణాలు పోవాలి.
అని ఎట్ ది 3 o'clock చలిలో ములుగుతూ ఉంటారు. రే చచ్చిపోతావురా, ఇంతకాలం బట్టి ఒక 60-70 సంవత్సరాలు బట్టి మేము అఘోరాలం ఈ టైంలో స్నానం చేయమంటే, స్నానం చేసి అలా లేచి గుడి తలుపులు తీయకుంటే పూజారి చెప్తాడు, ఆ కాశీ విశ్వనాథుడికి నువ్వు తెచ్చిన కొబ్బరికాయతోటే పూజ జరుగుతుంది, నువ్వు తెచ్చిన పూలతోటే అని. పూజ జరుగుతుంది. ఏనాడో నువ్వు పుణ్యం చేసుకున్నావయ్యా అని అంటే, ఇది పుణ్యం కాదు, శాపం. విశ్వేశ్వరుడు ఇచ్చిన నాకు శాపం. ఆ శాపానికి విముక్తి కోసం నేను ప్రయత్నం చేస్తాను. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నా అంటే, నిజంగా అంత చలిలో చేయించాం కాశీలో, అంత డెడికేషన్ తోటి. ఇదంతా చెప్పడానికి, సీన్ చెప్పడానికి రీజన్ ఏంటంటే, పాపం సీన్ కోసం ప్రాణం పెట్టేస్తాడు. అందుకనే అతను లైఫ్లో ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు. సార్ కథ ప్రకారం గుండు ఓకే అన్నాడు తప్పితే కానీ నో అని అనలేదు. సీను బాగా రావడం కోసం ఇద్దరి మధ్య యుద్ధమే జరుగుతుంది. తను నేనైనా కన్విన్స్ అయ్యాలి, తను నన్నైనా కన్విన్స్ అయ్యాలి. ఇద్దరు కన్విన్స్ అయితే తప్ప బెటర్ ప్రోడక్ట్ అవ్వలేదు. యాక్చువల్గా అది సో మెనీ రీజన్స్, ఒక సినిమా సక్సెస్ ఫ్లాప్కి సో మెనీ రీజన్స్. బట్ తనకిచ్చిన అంతవరకు అయితే కానీ హ్యాట్స్ ఆఫ్ టు జేడి గారు. సో చాలా డెడికేటెడ్గా చేసి నేను అడిగాను, ఇప్పుడంటే జేడి గారు లేదా జేడి చక్రవర్తి గారు అంటున్నాను, నేను ఏమని పిలవాలి అన్నాను. వాట్ యు మీన్ అన్నాడు. చక్రి గారు అని అంటే కొంచెం మధ్యలో ఏదో గ్యాప్ వచ్చినట్టు ఉంటుంది, కానీ ఐ కాల్ యూ చక్రి అని అడిగాను. ఓ ఇట్స్ అంటే మా ఇద్దరి మధ్య అంత అటాచ్మెంట్ ఉండేది ఆ సినిమా జరుగుతున్నప్పుడు. టు బి ఫ్రాంక్, టు బి మై హానెస్ట్, ఈ కథకి ఎవరు దొరుకుతారంటే బై గాడ్ గ్రేస్ తను ఒప్పుకోవడం ఒక అదృష్టం. అంతా బాగా చేశాడు క్యారెక్టర్. ఇట్స్ నేను అనుకున్న దానికంటే 200% అయితే చేశాను. ఒక సినిమా సక్సెస్కి ఫ్లాప్కి సో మెనీ రీజన్స్, రిలీజ్లు సో మనీ ఉంటాయి. బట్ కాశీ తర్వాత మళ్ళీ మీరు ఎందుకని తర్వాత మూవీస్ అనేవి తీయలేదు, మళ్ళీ సీరియల్స్ వైపు మీరు రావడం జరిగింది. అఫ్ కోర్స్ సీరియల్స్లో కూడా మంచి సూపర్ డూపర్ హిట్ సీరియల్ మీరు తీయడం జరిగింది, ఆడదే ఆధారం. ఆల్మోస్ట్ 5,000 ఎపిసోడ్స్ వరకు చేయడం అంటే అది చిన్న విషయం కూడా కాదు. బట్ అంటే ఇంత హ్యూజ్గా ఒకవేళ సీరియల్స్లో ఉన్నా, బట్ మూవీ కూడా మీరు ఆల్రెడీ ఎన్నో ఇయర్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మీరు ఎంతో నేర్చుకొని ఆ అనుభవంతో మీరు ఒక మూవీ తీసినా, బట్ ఎందుకు దానిలోనే కంటిన్యూ చేయకుండా మళ్ళీ బుల్లితెరకి రావడానికి ఏదైనా కారణం ఉందా? కారణం అంటే అది ఒక చిన్న కథ చెప్తానమ్మా. ఆ కథే ఇది అనుకోండి. శనీశ్వరుడు వచ్చి ఈశ్వరుణ్ణి, నువ్వు జాగ్రత్తగా ఉండవయ్యా, నీ దగ్గరికి నేను వస్తున్నాను అని అన్నాడంట. ఆ శనీశ్వరుడు కథ అందరికీ తెలిసిందే. అక్కడ దాక్కొని చివరికి వచ్చేటప్పటికి నా దగ్గరికి వస్తానన్నావేది రాలేదు, నువ్వు ఇన్నిసార్లు ఇక్కడెక్కడ తిరిగావు కదా, అదే నేను అన్నాడంట. ఇది శనీశ్వరుడు తప్ప, ఈశ్వరుడితో తప్ప, లక్ష్మీ శ్రీనివాసుడి తప్ప అంటే ఏం చెప్తానమ్మా. సో దానికంటూ స్పెషల్గా ప్రత్యేకించి రీజన్ ఏం లేదు. ఉన్నాయి రీజన్స్ ఉన్నాయి, అదే కొంచెం సింబాలిక్గా చెప్పాను అంతే మీకు. ఇప్పుడు శనీశ్వరుడు అంటే శనీశ్వరుడు తన దగ్గరికి ఎక్కడికి వస్తాడని దాక్కొని ఆ టైం అంతా ఇచ్చిన టైం అంతా అయిన తర్వాత నా దగ్గరికి వస్తానన్నావు, నువ్వు రాలేదని అంటే ఇది ఒక చెప్పలేను ఒక రీజన్, అందుకనే ఇలా చెప్పాను మీకు. ఓకే. బట్ ఎనీవేస్ మీరు ఒక మూవీ తీయటం, అక్కడ సిచ్యువేషన్స్ అవన్నీ చూసి రావటం, బట్ సీరియల్స్లోకి వచ్చాక కూడా మీరు అంత హ్యూజ్ సక్సెస్ అనేది కూడా చాలా పెద్ద విషయం. ఎలా అనిపించింది మీకు? అంటే నాకు మా గురువులు నేర్పిన ఫస్ట్ పాఠం అమ్మ, రేలంగి నరసింహారావు కానీ, కోడి రామకృష్ణ గారు కానీ, నేను చూసిన అందరి డైరెక్టర్స్, బోయిన సుబ్బారావు కానీ, రవిచంద్ర గారు కానీ, ఇలాగా మన కుర్రా రంగారావు, అందరూ కూడా సీన్ పేపర్ పట్టుకుంటే ఆ సీన్ పేపరు అదే ఫస్ట్ టైం అన్నట్టు, అదే ఫస్ట్ సినిమా అన్నట్టు, ఈ సీన్ బాగా తీయలేకపోతే నేను ఉండలేనన్నట్టు, ఈ సీన్ బాగా తీయకపోతే నన్ను ఇండస్ట్రీకి పనికిరాను అన్నట్టు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసేవాళ్ళు. అది అలవాటైపోయింది నాకు.
అంటే ఇప్పటికీ ఇన్ని వేల ఎపిసోడ్లు తీసినా సీన్ పట్టుకున్నానంటే ఇది నా ఫస్ట్ సీరియల్ అనుకునే తీస్తానమ్మా. ఓకే. ఇంకా రిజల్ట్ అనేది ఇంకా గాడ్ గ్రేస్. దేవానీయం. మనం చేయాల్సిన పని మనం కరెక్ట్గా హ్మ్. చేసామా లేదా, రైట్. అది మాత్రం ఇప్పటికీ నేను అది ఫాలో అవుతాను. రైట్. అంటే మీరు దగ్గర దగ్గర 1980s నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి 80s నుంచి 90స్‌కి ఒక ఆరా అనేది ఉంది. మళ్ళీ 90s నుంచి 2000కి వచ్చేసరికి ఒక టైప్ ఆఫ్ స్టైల్ అనేది ఉంది. సో లాట్ ఆఫ్ చేంజెస్ అనేవి ఇయర్ బై ఇయర్ పెరుగుతూ వస్తూ ఉన్నాయి. సో అవునమ్మా. మీరు ఇవన్నీ చూసుకుంటూనే వచ్చారు కాబట్టి డిఫరెన్సెస్ మీరేం చూసారు? 80s నుంచి 90స్‌కి కానీ, 90s నుంచి 2000 కానీ, అప్పటి నుంచి ఇప్పటికి గాని? అది ఆర్టిస్ట్‌ల మధ్యేనా లేకపోతే మూవీస్ వైస్ అయినా, సీరియల్స్ వైస్ అయినా చేంజెస్ అనేవి చాలా హ్యూజ్ వచ్చాయని అంటూ ఉంటారు కదా! అమ్మ అంటే ఫిజికల్గా అంటే ఇది ఊహించి చెప్పింది కాదు. హ్మ్. హ్మ్. ఒక కథ సిట్టింగ్ అంటే హ్మ్. డైరెక్షన్ డిపార్ట్మెంటు, హ్మ్. దాని తాలూకా స్క్రీన్ ప్లే రైటరు, లేదా డైలాగ్ రైటరు, ప్రొడ్యూసర్ గారు, హ్మ్. అలా కెమెరామ్యాన్ గారు అందరూ కూర్చొని ఒక సమిష్టి ఒక ఫ్యామిలీ లాగా హ్మ్. కథ వినేవాళ్ళు, కథను చర్చించేవాళ్ళు, కథలో లోటుపాట్లు రెక్టిఫై చేసుకునేవాళ్ళు. ఓకే. ఇది ఎందుకు ఆడుతుంది, ఎందుకు ఆడదనే దాని మీద కూడా హ్మ్. ఇంత చేసినా కూడా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి, ఫ్లాప్ కొన్ని అయ్యాయి. అవును. సినిమాలు ఫ్లాప్ అయినాయి. హ్మ్. హ్మ్. కానీ ఇనీషియల్‌గా మనం పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టకుండా ఇదే కరెక్ట్ హ్మ్. అనుకోని వెళ్తున్న రోజులు ఇవి. నాకు ఓకే. ప్రెజెంట్ తెలిసినంత డేస్. వరకు హ్మ్. ప్రెజెంట్ డేస్. హ్మ్. మరి అంత చేస్తున్నారనుకుంటా. అంటే హ్మ్. నేనొచ్చేసి ఈ 2010 నుంచి లేను కాబట్టి అంతకుముందు మేము ఇలా చేసేవాళ్ళం. హ్మ్. ఇలా ఉండేది. అలాగే మ్యూజిక్ సిట్టింగ్ అని అంటే అందరూ ఉండేవాళ్ళు. హ్మ్. మ్యూజిక్ డైరెక్టర్ ఒక ట్యూన్ ఇస్తే ఒక ఓకే. లిరిక్ రైటర్ అక్కడే ఉండేవారు. హ్మ్. రాసేవాళ్ళు అందరికి బాగుందనుకోని గో హెడ్ అని వెళ్ళేది. రైట్. మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నానని అనుకోకపోతే, మీరు సాహిత్యం గురించి, రచనల గురించి వచ్చారు కాబట్టి మాట్లాడాలని అనిపిస్తుంది. ఒకప్పుడు అంటే పాత రోజుల్లో సాహిత్యానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అక్షరానికి చాలా విలువిచ్చేవాళ్ళు. కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే స్టేజ్ షోస్‌లో బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన అసల లెజెండ్ సింగర్స్‌లో. ఆయన చాలా వరకు పాటలు పాడుతున్నప్పుడు ఆ సందర్భాన్ని, సిట్యుయేషన్‌ని అసలు ఏ విధంగా కవి హృదయం ఏ విధంగా ఉంది? అసలు ఎంత బాగా రచనలు రాసారు? ఎంత బాగా పెట్టారు పాట? ఆ సందర్భానికి అంటే ఆ సినిమాలో సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా అంత చక్కగా రాయటం జరిగేది. అంతే చక్కగా మ్యూజిక్ డైరెక్టర్స్ వాటికి ట్యూన్స్ ఇవ్వటము, పాడించడం అనేది జరిగేది. ఎంతో అద్భుతమైన అర్థం అనేది ఉండేది పాటల్లో కూడా. బట్ ఇప్పుడు చూస్తే అసలు ప్రెజెంట్ వస్తున్న సాంగ్స్ ఆహ్, ఇదనేది పోను పోను తగ్గిపోతుంది. అక్షరం వాల్యూ గూడా చాలా వరకు ఇదైపోతూ వచ్చిందని చెప్పడం గూడా జరిగింది. అంటే అప్పుడంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు నిజంగానే ఇప్పుడు చూస్తుంటే అంటే ఇది కాలం ఎప్పుడు మారదమ్మా. కాలం ఒకలాగే ఉంటుంది. హ్మ్. హ్మ్. కాలం మారింది అంటారు అవును. చాలామంది. అదే 24 అవర్స్ కదమ్మా! కాలం ఎప్పుడు మారింది? హ్మ్. వాల్ క్లాక్ ఏమైనా మారిందా? మారలేదుగా. లేదు గదా! మనం చూస్తున్నప్పటి నుంచి వాల్ హ్మ్. క్లాక్ అదే కాలం. అవును. మనుషులు మారారమ్మా. హ్మ్. మనుషుల్లో ఓపిక తగ్గిపోయింది. ఓకే. అన్నీ ఫాస్టు, 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 ఫాస్టు. హ్మ్. ఇవన్నీ తీసి పక్కన పెడితే, ఇదివరకు జనరేషన్ ఆడ గాని, మగ గాని కొంత సాహిత్యం చదువుకునేవాళ్ళు. హ్మ్. సాహిత్యపు విలువలు తెలిసేవి. బుక్ రీడింగ్ ఉండేది. అది నవల కావచ్చు, కావచ్చు. ఉండొచ్చు. హ్మ్. ఇప్పుడు చూడడం తప్ప చదవటం లేదసల. తెలుగులోనే కొన్ని పదాలు మాట్లాడితే హ్మ్. వాట్ ఈస్ దట్ మీనింగ్ అని అడిగే జనరేషన్‌లో ఉన్నాం మనం. అవును. అంటే అది వాళ్ళ తప్పు కాదు. మా పిల్లలు ఇంగ్లీష్ చదివేసుకోవాలి. ఇంగ్లీష్ మీడియమ్స్. అవును. సాఫ్ట్‌వేర్ అయిపోవాలి. రైట్. అది అయిపోవాలి. అమెరికా వెళ్ళిపోవాలి. ఇక్కడికెళ్ళిపోవాలి. ఇక్కడికెళ్ళిపోవాలి. హ్మ్. అనే తల్లిదండ్రుల తాపత్రయపు ప్రయాణంలో ఇవన్నీ మిస్ అయిపోయినాయి పిల్లలకి. అవును. నిజమే. ఇంక వాళ్ళకి ఆ సాహిత్యపు విలువలున్న పాట హ్మ్. ఇప్పుడు చెబితే వాళ్ళకి అర్థం కాదు. హ్మ్. ఇంట్రెస్ట్ ఉండదు. అవును. ఇప్పుడు చెప్పండి. వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంగ్లీషు, హ్మ్. ఫాస్ట్ లైఫు, అవును. ఇలాంటి లైఫు జనరేట్ అవుతున్నప్పుడు హ్మ్. ఇ ఇ ఎక్కువ కాలం అవును. మారలేదు. హ్మ్. మనుషులు మనుషులే మారారు. మారారు. మారిన మనుషులు తగ్గట్టు
సాహిత్యం ఉందా లేదా, లేకపోతే ఇమ్మీడియేట్‌గానా పాటలు అంత ఓకే. ఫాస్ట్‌గా సో, వెళ్తున్నాయి. అట్ ప్రెజెంట్ అంతే. జనరేషన్‌కి వాళ్ళ ఇష్టాలకి తగ్గట్టు మొత్తం అన్నీ మార్చి హ్మ్. చేయటం అనేది జరుగుతుంది. హ్మ్. సో, ఇక్కడైతే ఎవరిది తప్పు అని కానీ, తప్పు ఒప్పని చెప్పడానికి గూడా లేదు. లేదు. సిట్యుయేషన్స్, అంతే. పరిస్థితుల అంతే. ప్రభావం అంటారు అంతే అమ్మా. దేనికైనా గాని. అండ్ అలాగే సార్ బ్యాక్ టు మనం సీరియల్స్ విషయానికి వస్తే, సీరియల్స్‌లో గూడా సో మెనీ అంటే ఇన్ని ఒకప్పుడు చూసుకున్నట్లయితే మోస్ట్‌లీ డీడీ 8లో వీకెండ్స్‌లో మాత్రమే అంటే సండే రోజే మహాభారతం వచ్చేది. దానికోసం అసలు ఆ వారమంతా వెయిట్ చేసి అందరూ కూర్చొని ఆ వచ్చిన అరగంట, గంట ఆ ఒక్క ఎపిసోడ్ చూడాలని ఎంతో తాపత్రయంతో, ఇష్టంతో చూసేవాళ్ళు. బట్ ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్ చూసుకుంటే చాలా ఛానెల్స్ వచ్చాయి. మన తెలుగులో గూడా సో మెనీ ఛానెల్స్ పెద్ద పెద్ద ఛానెల్స్ అనేవి ఉన్నాయి. ప్రతి దానిలో గూడా ప్రైమ్ టైమ్ అంటే ఆఫ్టర్‌నూన్ నుంచి నైట్ 9, 10 వరకు గూడా సీరియల్స్ అనేవి నంబర్ ఆఫ్ సీరియల్స్ అనేవి వస్తూ ఉన్నాయి. కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. బట్ అప్పుడు చూసుకున్నట్లయితే వచ్చింది 1, 2 గానీ ఇప్పటికి జనాల్లో గుర్తుండిపోయాయి. బట్ ఇప్పుడు ఇన్నొస్తున్నా గానీ రికగ్నైజేషన్ అనేది పలానా సీరియల్స్ వచ్చిందనేది చెప్పుకొని మనము మాది ఈ సీరియల్ వస్తుంది. లేకపోతే పలానా ఛానెల్‌లో మాది ఈ టైంకి వస్తుందని చెప్పుకునే సిట్యుయేషన్ వచ్చింది. సో, ఎక్కడ అంటే దెబ్బ పడిందంటారు? అంటే ఇది చెప్తానమ్మా. దీనికంటే ముందు హ్మ్. పాండవులు ఎంతమందమ్మా? పంచపాండవుల ఐదుగురు. హ్మ్. పేర్లు చెప్పమ్మా. ఆహ్, ధర్మరాజు, అర్జునుడు, భీముడు, ఆహ్, నకులుడు, నకుల సహదేవ్ ఐదుగురు. ఐదుగురు. 5 పేర్లు చెప్పేసావేంటమ్మా? మరి కౌరవుల పేర్లు చెప్పమ్మా నాకొక 5గురిని. కష్టం. ఏమ్మా? హ్మ్. ఎందుకు గుర్తులేదు? అంటే ఎక్కువ మేబీ అంటే నంబర్ తక్కువుండే కొద్దీ కొంచెం మనకి గుర్తుపెట్టుకోవడానికి ఇదై ఉండేదేమో మేబీ. నా థాట్ ప్రాసెస్‌లో. కాదమ్మా. హ్మ్. అంటే చూసే విధానంలో ఓకే. 5 క్యారెక్టరైజేషన్స్‌కి 5గురికి 5 క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. హ్మ్. నకుల సహదేవ్ గుర్రంలో బ్రహ్మాండంగా చినుకు చినుకు మధ్యలో కూడా ఆళ్ళు గుర్రం సవారీ చేయగలరు. హ్మ్. అలాగే అంటే ఒక్కొక్కళ్ళకి ఒక ఇంపార్టెంట్ ఉంది. హ్మ్. అక్కడికొచ్చేటప్పటికి 100 మందిలో ఒకళ్ళకో ఇద్దరికో మాత్రమే ఇంపార్టెంట్ ఉంది. హ్మ్. ఆ 100 మంది పేర్లు మీరు గుర్తుపెట్టుకోగలరు. ఆ 100 మందికి క్యారెక్టరైజేషన్స్ ఏంటి, వాళ్ళ కథ ఏంటి అనేది ఓకే. తెలీదు. అలాగే టీవీ సీరియల్స్ కూడా ఓకే. మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగితే హ్మ్. అన్నీ గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయలేనంతగా ఆ సీరియల్స్ ఉన్నాయి. మీకెలా ఓకే. గుర్తుంటుందమ్మ తల్లి? హ్మ్. అది. ఓకే. సింపుల్ థింగ్. ఇప్పుడు 'ఋతురాగాలు' ఉంది. అప్పటికి నేను సినిమాల్లోనే ఉన్నాను. కానీ హ్మ్. ఇంట్లో వాళ్ళు ఆ టైం వచ్చేటప్పటికి 4:00 టైం, 3:00 టైం అనుకో. హ్మ్. హ్మ్. వాళ్ళతో పాటు నేను ఈవినింగ్. చూసేవాడిని, ఇన్‌స్పైర్ అయ్యేవాడిని. 'ఋతురాగాలు' గానీ, 'చక్రవాకం' గానీ, హ్మ్. 'మొగలి రేకులు' గానీ ఇయన్నీ ఎస్పెషల్లీ 'మంజుల నాయుడు' గారు అత్తాకోడళ్ళ కథో, హ్మ్. లేదనుకుంటే కిచెన్ పాలిటిక్సో, లేదంటే కుతంత్రాలతో నూనె పోద్దామా, కూరల్లో ఉప్పెక్కువేద్దామా, హ్మ్. లేదనుకుంటే విషం కలుపుదామా, హ్మ్. ఇలాంటి ఏవి ఆవిడ ఆలోచించలేదు. అవును. ఒక మనుషుల మధ్య ఎమోషన్స్ ఎంత రేంజ్‌లో ఉంటాయని మాత్రం ఆలోచించింది. బట్ వెరాజ్ ఇప్పుడొచ్చేటప్పటికి ప్రతి సీరియల్‌లోనూ అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది. అవును. అది. అత్త, కోడళ్ళు లేకపోతే ఎవరో ఒకళ్ళు విలన్స్ ఉండడం, మెయిన్ లీడ్స్‌ని ఏడిపించడం, అవే కంటిన్యూ అవ్వడం. మీరన్నట్టుగా ఇవి జీవితంలో అది ఒక పార్ట్ అమ్మ అంతే. ఇంకా హ్మ్. చాలా కథలున్నాయిగా. హ్మ్. చాలా కథలున్నాయి కదమ్మా! అవును. ఆ కథలన్నీ ఎందుకు వదిలేస్తున్నారనేది ఇప్పటికీ నాకు అర్థం కాదు. అంటే అలాంటి కథలున్నా, చెప్పాలనుకున్నా మరి ఎందుకు అది సీరియల్ రూపంలో రావట్లేదనేది కొంతమందికే తెలుస్తుంది. బట్ సీరియల్స్ రూపంలో మీరన్నట్టుగా 'చక్రవాకం', 'మొగలి రేకులు' వీటికి ఫర్ ద ఫస్ట్ టైమ్ నాకు తెలిసినంత వరకు పబ్లిక్ గొడవ చేసి మరి టైమింగ్స్ విషయం అం కూడా యూత్ స్పెషల్లీ మేము అంతవరకు ఎందుకమ్మా? కాలేజెస్‌కి ఇప్పుడు వెళ్తాము. 'కార్తీక దీపం' ఉంది. 'కార్తీక దీపం' కూడా అలా చూసారమ్మా. అదే మాకు రీసెంట్‌గా టైమింగ్స్ వచ్చింది. మార్చండి చూడడానికి ఆ! సీరియల్‌కి 'కార్తీక అవ్వట్లేదని చెప్పి దీపం' మరి కూడా ఈస్ ఆ! బెస్ట్ సీరియల్. హ్మ్. అవును. అంత ఆ! ప్రభావం అక్కడేముంది? ఒక భార్యాభర్తల మధ్య అనుబంధం అది. హ్మ్. హ్మ్. దాన్ని చాలా ఇప్పటికి గుర్తుంటుందిగా.
అవును. ఆ, ఇప్పటికి ఈవెన్ మూవీస్‌లో కూడా యాక్చువల్లీ ఒక సీరియల్ సాంగ్ ఆఫ్‌కోర్స్ అది మూవీలో అంతవరకు కూడా సాంగ్ ఎందుకమ్మా, ఉంది. నేను ఆల్మోస్ట్ 1500 ఎపిసోడ్లు ఆడదాదారం అనే సీరియల్ తీసా. హ్మ్. హ్మ్. అందులో ఇలాంటి సీన్ ఒక్కటి కూడా ఉండదు. హ్మ్. దానికి అనంతకుమార్ గారు, ఓకే. ఆయన గ్రేట్ రైటర్. హుహుహు. ఒక్క సీన్ కూడా ఉండదు. హ్మ్. 1500 అంటే అది 2000 పైన అయింది. హ్మ్. అలాగే అభిషేకం సీరియల్ నేను వెళ్ళేటప్పటికే అది 1000కి దగ్గరలో ఉంది. హ్మ్. నేను వెళ్ళిన తర్వాత ఒక 1300 ఎపిసోడ్లు చేశాను. అబ్బా! హ్మ్. అందులో లేవు ఈ కొంచెం ఈ మధ్య కొంచెం ఎక్కువైంది. అది మార్కెటింగ్ అంటున్నారు. అదేమంటున్నారో మనకు సో, తెలీదు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కథే ఏదన్నా కానీ నడిపించాలి. ఒక హ్మ్. సీరియల్‌నైనా గానీ కొన్ని ఎపిసోడ్స్ వరకు అది కంటిన్యూ అవ్వాలి. ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే మెయిన్ అగైన్ మళ్ళీ స్టోరీనే అంటారు. మానవ సంబంధాలమ్మ. హ్మ్. మానవ సంబంధాల్లో ప్రతి చోట ఎమోషన్ ఉంటుంది. హ్మ్. ప్రతి చోట కామెడీ ఉంటుంది. రైట్. ప్రతి చోట వోల్టేజ్ డ్రామా ఉంటుంది. హ్మ్. మనం చూపించే విధానంలోనే ఉంటుందది. ఓకే. ఇప్పుడు నేను ఎంట్రీ కోసం వచ్చాను. హ్మ్. మీ బ్యాక్ ఎండ్‌లో మీ ఎమోషన్ ఏదో ఉంటుంది. అవును. నా బ్యాక్ ఎండ్ మీరు అవన్నీ మర్చిపోయి, నేను ఇవన్నీ మర్చిపోయి హ్మ్. కూల్‌గా మనం మాట్లాడుకోవచ్చు. అవును. దీని ఎనకాతల మీరు ఇంటి నుంచి వస్తూ హ్మ్. ఒక పెయిన్ ఫీల్ అవ్వచ్చు. ఎంత ఇదుండి కూడా అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడుతుంది. ప్రొఫెషన్. ఇది ఎమోషనేనమ్మా. కరెక్ట్. మీరెళ్ళిన తర్వాతో, నేనెళ్ళిన తర్వాత ఇంట్లో పెద్ద ప్రాబ్లమ్ ఉండొచ్చు. హ్మ్. అది ఎమోషనే కదా అంటున్నాను. అవును. ఇయన్నీ వదిలేసి దాని మీదే ఉన్నాం. ఎందుకో తెలీదు. హ్మ్. సో, అట్ ప్రెజెంట్ ఆ వర్క్ దగ్గరకొచ్చేసరికి అలర్ట్‌గా మనం పర్ఫెక్ట్‌గా చేస్తున్నాం. మళ్ళీ వన్స్ బ్యాక్ మీరన్నట్టు వెళ్ళిపోయాక మళ్ళీ కానీ వస్తుందమ్మా. హ్మ్. ఇప్పుడు వాల్ క్లాకు 12 మీదకెళ్ళింది మళ్ళా 12 దగ్గరికి రావాలి. అవును. మళ్ళా ఏదో రోజు హ్మ్. ఆహ్, హ్మ్. సిట్యుయేషన్స్ హ్మ్. టైం అనేవి చేంజ్ అనేవి అవుతూ ఉంటాయి. హ్మ్. బట్ అండ్ అలాగే ఆహ్, చూసుకున్నట్లయితే గనక ఇంకొకటి కూడా బాగా వినిపిస్తుంది. స్పెషల్లీ సీరియల్స్‌లో ఎక్కువగా. తెలుగు వాళ్ళకి తక్కువ అవకాశాలిస్తున్నారు. ఎక్కువ వేరే స్టేట్స్ వాళ్ళని బాగా తీసుకొచ్చేసి వాళ్ళకే మెయిన్ ఏవైతే లీడ్ క్యారెక్టర్స్ ఉంటాయో, అది బయట స్టేట్స్ వాళ్ళకిస్తున్నారు. మన తెలుగు వాళ్ళని మన వాళ్ళే రికగ్నైజ్ చేయట్లేదు. మన వాళ్ళే అవకాశాలివ్వట్లేదనే టాక్ నడుస్తుంది. సో, దీనికి మీరేం చెప్తారు? ఇప్పటికి కొన్ని డైరెక్ట్‌గా చెప్పగలం. కొన్ని ఇండైరెక్ట్‌గా చెప్పగలమమ్మా. ఓకే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. హ్మ్. ఆయన దగ్గర పూజారి ఉన్నాడు. హ్మ్. పూజారి దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు. హ్మ్. ఈ గుడి ధర్మకర్తలు. ధర్మకర్త ఒకళ్ళుంటారు. హ్మ్. ఇది గుడి. హ్మ్. నేను భక్తుడిని. హ్మ్. నేను వెళ్ళి స్వామి నేను చాలా పెద్ద డైరెక్టర్‌ని అయిపోవాలి. కోట్లు కోట్లు సంపాదించాలని దండం పెట్టుకుంటాను. హ్మ్. సరే ఆయన ఏదో అడుగుతున్నాడు కదా! ఇద్దామని హ్మ్. మొత్తం అందరిని మీటింగ్ పెడతాడాయన. హ్మ్. వెంకటేశ్వర స్వామి ధర్మకర్త నాకు గుడి కట్టావు. హ్మ్. నువ్వు నాకు రోజు పూజలు చేస్తున్నావు. మీ అసిస్టెంట్ కూడా అన్నీ కూడా హెల్ప్ చేస్తున్నారు చేస్తారు. కదా! సపోర్ట్ ఏంటి చేస్తారు. పరిస్థితి? నేను రోజు వచ్చి వెళ్తా ఉంటాను కదా! హ్మ్. ఈ నలుగురికి నా మీద 4 అభిప్రాయాలుంటాయి. ఆఫ్ కోర్స్. నిజమే. ఈ ఏ ఒక్క ఓటు పడకపోయినా కూడా హ్మ్. నాకు ఆయన ఇది కలిగించడం. హ్మ్. అలా ఆ వరం అయిపోయింది అనేది టీవీ ఇవ్వడం. అయిపోయింది. టీవీ ఇండస్ట్రీ. వావ్! చాలా ఇంటెలిజెంట్‌గా సార్ చెప్పడం. అంటే ఎవరిని నొప్పించకుండా ఆయన ఎక్కడ నొచ్చుకునేది లేకుండా చాలా ఉన్న సిట్యుయేషన్‌ని చాలా క్లియర్‌గా చెప్పారు. సో, యాక్చువల్లీ బాగా యాక్చువల్‌గా నేను అవతలోళ్ళతో మాట్లాడించడం, హ్మ్. అవతలోళ్ళ చేత ఎమోషనల్ చెప్పించడం తప్పితే, హ్మ్. నా పర్సనల్‌గా నేను అంత మాట్లాడలేను. మీరే ఆ గ్రేట్ మీద నేను ఇంతసేపు మాట్లాడాను అంటే, అయ్యో! నాకు మాట్లాడించడం తప్ప, యాక్ట్ హ్మ్. చేయించడం తప్ప, నాకు మాట్లాడడం తెలీదు. నాకు యాక్ట్ చేయడం కూడా తెలీదు. హ్మ్. దీనివల్ల మీ వల్ల ఈ 2 జరిగినాయి ఇప్పుడు. ఓహ్! అలా అంటారా? ఓకే. బట్ కానీ అంటే మీరు కూడా చాలా చక్కగా చెప్తున్నారు సార్. సిట్యుయేషన్స్‌ని ఎలా ఉన్నాయి ప్రెజెంట్ పరిస్థితులనేవి ఏ ఒక్కళ్ళు గూడా ఇబ్బంది పడకుండా ఉండాలనే విధంగా. సో, అగైన్ మళ్ళీ అంటే ఇక్కడ నేను చెప్పింది రివైండ్ చేసి హ్మ్. వింటే హ్మ్. టీవీలో ఉన్న వాళ్ళందరికీ
క్రిస్టల్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. రైట్. నేను అదే చెప్దాం అనుకున్నా. సో, ఆబ్వియస్‌లీ అది అర్థమైపోతుంది సిట్యుయేషన్ ఎలా ఉంది ఏంటి అంటే అని. ఎలాగ బతుకుతున్నామంటే హ్మ్. నొప్పింపక తానవ్వక తిరుగువాడు ధన్యుడు సుమతి. నొప్పించక తానొప్పక. రైట్. దీనికి ఇంకోటి కూడా ఉందమ్మా. హ్మ్. ప్రొఫెషనల్ లైఫ్‌లో హ్మ్. యాక్టింగ్ చేయటం తెలిస్తే ఉద్యోగం నిలబడుతుంది. హ్మ్. ఫ్యామిలీ లైఫ్‌లో యాక్ట్ చేయడం తెలిస్తే హ్మ్. అనుబంధాలు మిగులుతాయి. వావ్! చాలా మంచి ఇది చెప్పారు. ఇట్స్ ఒక ఎ ఫ్యాక్ట్ అమ్మ, జరుగుతుంది మంచి అదే. మెసేజ్ అనే అనుకోవాలి. హ్మ్. ఆహ్, ఓకే. నేను అందరిని అనట్లేదు. హ్మ్. ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నాననంటే, సినిమా కథ గాని, సీరియల్ కథ గాని, హ్మ్. లేదా సినిమాలో జరిగిన సీన్‌లు గాని, హ్మ్. టీవీలో ఇప్పుడు జరుగుతున్న సీన్‌లు గాని, అవకాశం పొందుతున్న వాళ్ళు హ్మ్. హ్మ్. అంటే సినిమాలో గాని, ఈ 2 పాటిస్తేనే ఉండగలుగుతున్నారు. లేపోతే ఎళ్ళిపోతున్నారమ్మా. ఇట్స్ ఓకే. ఎ ఫ్యాక్ట్. హ్మ్. ఎవ్వరు ఏమన్నా ఇది మాత్రం డైరెక్ట్‌గా చెప్తున్నాను. రైట్. అంటే పరిస్థితులను అర్థం చేసుకొని తెలివిగా పరిస్థితులను అర్థం చేసుకోవడం కాదమ్మా, మనుషుల్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం. హ్మ్. ఇప్పుడు పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. మీరొచ్చారు, నేనొచ్చాను, నేనేదో మాట అన్నాను, మీరు ఇది పరిస్థితి. హ్మ్. హ్మ్. అసలు మీరేంటో నేను తెలుసుకుంటే ఈ పరిస్థితి రాదు కదా! కరెక్ట్. అవును. ఆ అమ్మాయికి ఎలా ఉంటే బావుంటుంది, ఇలా ఉంటే హ్మ్. బావుంటుంది. అది నేను ముందే తెలిసేసుకున్నాననుకోండి, ఈ పరిస్థితి సిట్యుయేషన్ రాదుగా. అనేదే ఉండదు. అలాగుంది. సో, రైట్. మీరడిగినట్టు ఆహ్, నిజాయితీ, సిన్సియారిటీ హ్మ్. అదుంది. అది ఒకరోజు హ్మ్. రూలింగ్ చేస్తది. ఏదో రోజు నిలబెడతదంటారు. ఏదో రోజు రూలింగ్ ఖచ్చితంగా. చేస్తది. రూలింగ్. హ్మ్. రైట్. అండ్ అలాగే సార్ ఇంకొకటి కూడా వింటుందేంటంటే, కొంతమంది ఆర్టిస్టులు అంటే ఒకానొక సందర్భంలో ఇలా కూడా అనడం జరిగిందనమాట. సీరియల్స్‌లో చేయటం కన్నా కూలీ పనులు చేసుకోవటం బెటరు. ఆర్టిస్ట్‌లకి రెస్పెక్ట్ ఇవ్వరు. చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు. అంటే ఎవరు ట్రీట్ చేస్తారని? అంటే అంటే అక్కడ ఉన్నవాళ్ళు అంటే డైరెక్టర్స్ గాని, నేననేది లేకపోతే ఆ డైరెక్టర్సా? ప్రొడక్షన్ ప్రొడక్షనా? రైట్. ఆ ప్రొడక్షన్ దీనిలో ఉన్నవాళ్ళు కానీ, సరౌండింగ్ పీపుల్ గాని, చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు. అసలు సీరియల్స్‌లో చాలా హారబుల్‌గా ఉంటుంది. రెస్పెక్ట్ అనేది ఎస్పెషల్లీ ఆర్టిస్ట్‌లకు ఉండదని ఒక వర్డ్ అయితే అన్నారు. సో, నిజంగా అంటే చూసే పబ్లిక్ చాలా మంది గూడా ఏమనుకుంటారంటే, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో పాజిటివ్ దీనికన్నా నెగెటివ్ అనేది చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతుంది జనాల్లో. ఇలాంటి చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఓహ్! రియల్లీ నిజంగానే అంత చీప్‌గా జూస్తారా? నిజంగా అలాంటి సిట్యుయేషన్స్ ప్రతి ఒక్కళ్ళకి ఎదురవుతాయా? అని ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు గదా! సో, అందుకనే నేను మిమ్మల్ని ఈ క్వెషన్ అడగడం జరిగింది. అంటే నేను ఇంకొక 2, 3 ఏళ్ళు టీవీ సీరియల్‌లోనే ఉందామనుకుంటున్నాను. ఇది చెప్పి అది దాని ఆయుష్ తగ్గించుకోవాలా? ఆహ్, లేదా అదే ఆయుష్‌ని కంటిన్యూ చేయాలనేది ఆలోచిస్తున్నానమ్మా. ఓహ్! అంటే ఆహ్, నిజంగా అటువంటి సిట్యుయేషన్స్ అనేవి ఉంటాయి అంటే గదా! పరిస్థితులు ఇప్పుడు హ్మ్. ప్రతి చోట ఉంటాయమ్మా. నేననేది అవమానం, హ్మ్. గౌరవం ప్రతి చోట ఉంటాయి. కరెక్ట్. నాట్ ఓన్లీ ఆహ్, సినిమా ఆర్టిస్ట్‌లో లేదా సీరియల్స్. సినిమా టెక్నీషియన్సో లేదా టీవీ ఆర్టిస్ట్‌లో, టీవీ హ్మ్. టెక్నీషియన్స్‌లో ఇన్ ఎవ్రీవేర్. హ్మ్. ఒక మనిషికి ఇంకో మనిషి రెస్పెక్ట్ ఇవ్వడం, రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది హ్మ్. వైస్ వెర్సా ఉంటుంది. ఓకే. హ్మ్. బేసిక్‌గా. అవును. ఇది అవును. బేసిక్‌గా. హ్మ్. హ్మ్. అలాగే రెస్పెక్ట్ ఇచ్చుకోవడం పరిస్థితులను బట్టి ఉంటుంది. హ్మ్. మనిషిని బట్టి హ్మ్. హ్మ్. ఏవండి అంటే ఏవండి. అవును. అది మనిషి టు మనిషి. కరెక్ట్. సిట్యుయేషన్స్ ఏవండన్నా, నేను ఏవండన్నా కూడా హ్మ్. పరిస్థితులనేది డైవర్ట్ అవుతా ఉంటాయి. హ్మ్. ఆ పరిస్థితులు మనం తెచ్చుకునేయి కాదు. హ్మ్. మనకి అనుకోకుండా వచ్చినియి. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్‌గా ఉంది. హ్మ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆహ్, ఆర్టిస్టులకి ప్రతి ఆర్టిస్ట్‌కి ఉంటది చేయాలని. హ్మ్. హ్మ్. ఈ సీన్ చేయాలని. అలాగే ప్రతి డైరెక్టర్‌కి ఉంటది. హ్మ్. ఇది చేయాలి, అది చేయాలని. రైట్. ప్రతి కెమెరామ్యాన్‌కి ఉంటుంది తీయాలని. హ్మ్. ఇక్కడ మార్కెటింగ్ అనేది ఒకటుంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను సబ్బు కనిపెట్టాను. హ్మ్. అది రాసుకుంటే గ్లో వచ్చేస్తది, అదొచ్చేస్తది, ఇదొచ్చేస్తది. కానీ సబ్బు 5,000 హ్మ్. కొంటారా అమ్మా? ఇది కొనరు. తెల్లగా రావడం సంగతి తర్వాత. ముందు 5,000 పెట్టి కొనాలి. అవుతదో లేదో తర్వాత. హ్మ్. కొంటారా? కొనరు గదా! దాన్ని ఒక రూ. 40, రూ. 50 పెట్టి కొంటారు. హ్మ్. అలాంటి 40, 50 సబ్బు
నేను తయారు చేస్తానని ఒక ప్రొడ్యూసర్ ముందుకు వచ్చాడు. ఉమ్, ఇప్పుడు టార్గెట్ ఈజ్ ఉమ్, మనం 50 రూపాయలు అమ్మాలంటే ఉమ్, నష్టం వస్తుందో లాభం వస్తుందో మనకు తెలుసు, కానీ రోజుకి ఇన్ని సబ్బులు తయారు చేయాలనేది టార్గెట్. ఉమ్, ఈ ప్రయాణంలో తయారు చేసే వర్కర్స్ కానీ ఉమ్, రా మెటీరియల్ ఇచ్చేవాడు కానీ ఓకే. అందరు ఎక్కడ ఈ బెల్ట్లో తేడా వచ్చినా ప్రొడక్షన్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. పడుతుంది. రైట్. సో పైన ఉన్న వాళ్ళని కింద ఉన్న వాళ్ళని, కింద ఉన్న వాళ్ళని పై వాళ్ళని, వర్క్ ప్రెషర్ వలన ఏదైనా ఒక మాట ఉంటుంది, లేదా వైస్ వర్సా ఉంటుంది. ఉమ్, ఉమ్, ఇప్పుడు వాళ్ళు చిరాకు పడడం, వీళ్ళు ఆర్టిస్టులు చిరాకు పడడం, టెక్నీషియన్ చిరాకు పడడం, ఉమ్, ఇవన్నీ అదేంటంటే కొంతకాలం గుట్టు చప్పుడు కాకుండా మైండ్ వాయిస్లో వెళ్తూ ఉంటుంది. ఓకే. ఉమ్, మైండ్ వాయిస్ అప్పుడప్పుడు ఓపెన్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మైండ్ వాయిస్ అనుకున్నామని వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, బయట బయటకు పడిపోతుంది. వచ్చేస్తుంది. అప్పుడు ఇటువంటి సందర్భాలు ఉంటా ఓకే. ఉంటాయి. ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. బట్ అగైన్ మీరన్నట్టుగా అంటే చాలా బాగా చెప్పారు. అది ఎక్కడైనా అంటే ఎనీ ఫీల్డ్ ప్రతి ఫీల్డ్‌లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ అవన్నీ పరిస్థితులను బట్టి అక్కడున్న ఆ ప్రెషర్, ఆ టెన్షన్స్ వల్ల మేబీ అప్పుడప్పుడు జరుగుతాయి తప్ప సో నార్మల్‌గా అయితే ఇంక అదే పనిగా అనడము, తిట్టడము, ఎవరిని అంటే ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్‌గా ఇప్పుడు చూడడం అనేది ఉండదు. కడుపున పుట్టిన పిల్లల్ని ఒక మాట అంటే హ్మ్. పడని ఈ రోజుల్లో ఆఫ్ కోర్స్. మనిషికి పని చేయటానికి, మీరు పని చేయటానికి వచ్చారు, మేము పని చేయటానికి వచ్చాం. హ్మ్. హ్మ్. ఎవరికి ఆస్తి తగాదాలు లేవు, హ్మ్. ఇంకో అమ్మాయిల తగాదాలు లేవు, హ్మ్. ఏ తగాదాలు లేవు. హ్మ్. లేనప్పుడు ఎందుకు వస్తాయి ఇవన్నీ? అంటే మనకు తెలియకుండా మన మీద వర్క్ ప్రెజర్ వచ్చినప్పుడు రైట్. జరుగుతున్న ఇటు సైడ్ వాళ్ళు కూడా ఏమీ తెలియకుండా యాక్ట్ చేసినప్పుడు కూడా హ్మ్. వాళ్ళకే ఉంటుంది బాధ. అది బాగా హ్మ్. తీయలేకపోయామని, బాగా యాక్ట్ చేయలేకపోయాం, హ్మ్. కానీ తప్పదు హ్మ్. కొంత సాక్రిఫైస్ చేయకపోతే. రైట్. బికాజ్ ఆఫ్ ఆ 50 రూపాయలకి సబ్బు అమ్మాలంటే. గెయిన్ మార్కెటింగ్. సో, ఇంత అంటే ఇవన్నీ గూడా సిట్యుయేషన్స్‌ని బట్టి ఉంటాయి. ఇందులో మీరు అడగొచ్చు, ఆ! మీరు 50 రూపాయలకే సబ్బు తయారు చేస్తానని వేరే కంపెనీ దగ్గర మీరెందుకు ఒప్పుకున్నారండి అవును. అని అంటే, అవును. కాంపిటీషన్ ఎలా ఉందంటే నేను 50 రూపాయలు కాకపోతే ఇంకొకడు వస్తాడు, 45 రూపాయలకి నేను సబ్బు తయారు ఇంకా తక్కువకు చేసేస్తానండి, చేస్తానని. అది నాకు ఇవ్వండి అని అంటాడు. ఆ! ఇలాంటి కాంపిటేటివ్ వరల్డ్‌లో పరిస్థితుల్లో వరల్డ్‌లో బతుకుతున్నాం కాబట్టి ఇట్స్ ఏ లైఫ్లో ఒక ఒక పార్ట్. పార్ట్ కింద సో, అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఇప్పుడు ఉంటాయి. సాఫ్ట్వేర్లో లేదా ఆఫ్ కోర్స్ ఉంటాయి. ఆ, ఇంకా ఇంకా ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంది. ప్రెషర్స్. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు చేయాల్సిన పని, ముగ్గురు చేయాల్సిన పని ఒక్కళ్ళకి అప్పచెప్తున్నారు, హ్మ్. కానీ తప్పదు, జాబ్ లేకపోతే ఉండలేడు, ఈఎంఐలన్నీ అవును. కట్టుకోవాలి, హ్మ్. కానీ తిట్టుకుంటాడు, మైండ్ వాయిస్లు స్టార్ట్ అవుతాయి. రైట్. అంతే ఆబ్వియస్లీ ఉంటాయి. ఆ ఆబ్వియస్లీ ప్రెషర్స్ అనేవి ప్రతి ఇప్పుడు ఒక్క ఫీల్డ్‌లో ఊ, ఉంటాయి. బట్టల షాపులో వందల మంది లేడీస్ ఉన్నారు, హ్మ్. అక్కడ ఎక్కడ జరగట్లేదమ్మా, ప్రతి చోట ఎవ్రీ ఉంది. వేరు జరుగుతుంది. కానీ మనల్ని మనం కాపాడుకుంటూ హ్మ్. మనకు కావాల్సిన డబ్బులు ఫ్యామిలీ కోసం కొంచెం తగ్గాలి. హ్మ్. డ్రెస్‌ల తగ్గితేనే కోసం. ఇంట్లో ఒకటే లెక్కమ్మా, నెల రోజుల్లో ఓ 15 రోజులు తలదించుకుంటే ఒక 15 రోజులు ఇంట్లో తలెత్తుకోవచ్చు. అఫ్‌కోర్స్. కానీ రియల్ ఇట్లా లైఫ్‌లో మీరు జరుగుతుంది. చెప్పింది అది నిజమే సార్. ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తుందే ఇది. సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఆ ఒక్క మినిటో లేకపోతే ఆ రోజో మనం తగ్గి ఇదిగా ఉంటే మిగిలిన రోజులన్నీ మీరన్నట్టుగా ఇంట్లో హ్యాపీగా తలెత్తుకొని అవును. పీస్‌ఫుల్‌గా ఎళ్ళిపోతాయి. ఇట్స్ బట్ ఎ ఫ్యాక్ట్. ప్రతి చోట అవి కామన్‌గా ఉంటూనే ఉంటాయి. రైట్. కాదు కూడదనంటే ఇంట్లో వాళ్ళకి తలెత్తుకొని చేయలేము. అది అవును. ఏ రేంజ్ అయితే ఆ రేంజ్. బిజినెస్ చేసేవాళ్ళైనా అంతే. 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 కస్టమర్ వచ్చినప్పుడు సార్ సార్ ఇదని అంటాడు. అవును. అలా అనబడితే ఆడికి ప్రాఫిట్ రాదు, ఇంట్లో హ్యాపీగా ఉండలేడు. హ్మ్. ఇట్స్ ఎ కాంప్రమైజ్ లైఫ్ అమ్మ. ఇది రైట్. ఎవరిని అనాలని ఏమి ఉండదు. కరెక్ట్. వర్క్ ప్రెషర్, ఆ 50 రూపాయల సోపుకి ఒప్పుకున్నారు చూసావా, ఆయన్ని అనలేం. రైట్. అగైన్ సిట్యుయేషన్. యాక్చువల్గా అయితే కానీ మీరు ఒక క్వశ్చన్ వదిలేశారు. హ్మ్. నేను అభిషేకం 1400 ఎపిసోడ్లు అయిన తర్వాత 2500 ఎపిసోడ్స్ ఫంక్షన్కి దాసరి గారు ప్రొడ్యూసరు. హ్మ్. దాసరి గారు, మురళీమోహన్ గారు అంటే వెరీ బిగ్ డయాస్, ఈటీవీ అందరూ హ్మ్. హయ్యర్ పొజిషన్ అందరూ ఉన్నారు. సో నేను 1400 ఎపిసోడ్లు చేశానని మైక్ ఇచ్చారు నాకు. హ్మ్. దాసరి గారు ఉన్నారు. ఓకే. నా లైఫ్లో నేను ఏదైనా వచ్చి అచీవ్ చేశాను అని అంటే ఆయన ముందు ఆయన సినిమాలు చూసి నేను డైరెక్టర్ అవుదాం అనుకొని, ఆయన సీరియల్కి నేను డైరెక్టర్, ఆయన ప్రొడ్యూసరు.
నిజంగా అది చాలా పెద్ద నేను విషయం అదే ఏంటంటే చెప్పాను. హ్మ్. నా లైఫ్‌లో 2 ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఒకటి దాసరి గారితోటి హ్మ్. నేను సీరియల్‌కి ఆయన సీరియల్ డైరెక్ట్ చేయటం. ఎవ్రీ మంత్ ఆయన దగ్గరికెళ్ళి నేను ఆయన కథని కొమ్మనపల్లి గారు, నేను హుహు. డైలాగ్ రైటర్ ఎళ్లి ఆయన దగ్గరికెళ్ళి ఆయనతో కూర్చొని ఓహ్! టైమ్ స్పెండ్. ఇట్స్ ఎ మెమరబుల్ టు మీ. ఎందుకంటే ఆయన్ని చూసి అంటే డైరెక్టర్ ఒక వాల్యూని పెంచిన డైరెక్టర్ దగ్గర పనిచేశాను. హ్మ్. ఆయన సీరియల్‌కి నేను డైరెక్టర్‌ని. అదే విషయాన్ని చెప్పాను. హ్మ్. సో, ఇన్ని ఇయర్స్ ఇది జర్నీలో మీరు అచీవ్ చేసిందంటే ఆహ్, అది. ఆ టైం అని అంటారు. ఆ సందర్భంలో ఆ చాలా సందర్భం. ప్రౌడ్‌గాను ఇట్స్ ఎ వెరీ మెమరబుల్ మూమెంట్ నాకది. ఓకే. ఆయన బర్త్‌డేకి ఆయన చేత్తో నాకు కేక్ తినిపించిన రోజులున్నాయి. ఓకే. అట్స్ ఎ వన్ ఒక లెజెండ్. సో, ఆయన ఎప్పుడన్నా చెప్పడం జరిగిందా? మీరు తీసిన విధానాన్ని గురించో, లేకపోతే ఇంకేమన్నా గాని, ఆ! ఎలా జరిగింది ఉంది కథ ఏంటనేది? చెప్పడానికెళ్ళినప్పుడు, బానే ఉందంట రేటింగ్ తీస్తున్నారంట కదా! ఆ! చెప్పిన సందర్భాలున్నాయి. రైట్. సో, ఆ విధంగా మీరు ఎవరినైతే చూసి ఇన్‌స్పైర్ అయ్యారో, చేరిపోయారు. వారి ద్వారానే మళ్ళీ చేశావని హ్మ్. ఆయన చెప్పించుకున్నారనమాట. ప్రొడ్యూసర్ మళ్ళా. నిజంగానే బ్యూటిఫుల్. అండ్ అలాగే ఇప్పుడు చూసుకుంటుంటే సార్ ప్రెజెంట్ గనక చూసుకున్నట్లయితే సీరియల్స్‌లో ఇంకొక మాట గూడా ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టుగా వేరే స్టేట్స్ నుంచి ఆర్టిస్ట్‌లనేది తీసుకురావడం, లీడ్ ఇవ్వడం జరుగుతుందని. ఇక్కడ ఇంకొంతమంది మన తెలుగు దీనికి సంబంధించిన వాళ్ళకు పెద్దలు అంటుందేంటంటే, భాష చనిపోతుంది. ఎందుకంటే వేరే ప్లేసెస్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో చెప్పించడం వల్ల వాళ్ళు డైలాగ్ డెలివరీ కరెక్ట్‌గా చెప్పట్లేదు. లేకపోతే డైలాగ్ చెప్తే ఎక్స్‌ప్రెషన్స్ హావభావాలనేవి సరిగ్గా రావట్లేదు. దీనివల్ల అసల టోటల్ సినారియో లేకపోతే ఆ సీన్ అనేది ఇదైపోతుంది. దానికన్నా మన తెలుగు వాళ్ళనే ప్రోత్సహించొచ్చు గదా! మన వాళ్ళకే అవకాశాలనేది ఇవ్వచ్చు గదా! ఎందుకు మన వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదన్న పాయింట్ ఉంది. అండ్ ఇంకొకటి కూడా క్వెషన్ ఏంటంటే, అగైన్ ఇక్కడ ప్రాంప్టింగ్ ఒకటి. అంటే వేరే స్టేట్స్ వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వడం వల్ల మనోళ్ళు కంటిన్యూయస్‌గా ప్రాంప్టింగ్ కింద చెప్తూ ఉంటే చెప్తున్నారు తప్ప, ఒక డైలాగ్ ఒకటి ఇచ్చేసేసి ఇది వచ్చి సీన్ మీది షాట్ రెడీ అంటే చెప్పమంటే చెప్పలేని సిట్యుయేషన్ ఉంది. అగైన్ మరి ఇలాంటి పరిస్థితులున్నప్పుడు ఎందుకు తీసుకోవడం? ఎందుకు వాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నారనే క్వెషన్ ఉంది. సో, దీనికేం చెప్తారు మీరు? చాలా మంచి క్వెషనమ్మా. దీని గురించి చెప్పాలి అనంటే ఫ్లాష్ బ్యాక్‌లోకెళ్ళాలి. ఓకే. ఫ్లాష్ బ్యాక్ ఏంటనంటే, ఇదివరకు ఆర్టిస్ట్ సెలక్షన్ అంటే హ్మ్. ఫస్ట్ బేసిక్‌గా ఆ క్యారెక్టర్‌కి ఫిట్ అవుతాడా లేదని చూసేవాళ్ళు. హ్మ్. అంటే ఈ ఎవరు బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు. బావుంటాడా లేదా హ్మ్. ఆ క్యారెక్టరైజేషన్. క్యారెక్టర్ సెట్ అవుతారా లేదా? హ్మ్. నెక్స్ట్ కరెక్ట్ మోడ్యులేషన్‌తో చెప్పగలుగుతాడా లేదా తెలుగుని. హ్మ్. తెలుగు తెలుసా? ఒకవేళ తెలుగు తెలియకపోతే హ్మ్. ఒక ట్యూషన్ పెట్టి అదర్ లాంగ్వేజ్ అయితే తెలుగులాగే మాట్లాడే వరకు అతనికి చెప్పించేవాళ్ళు. అది శేఖర్ కమల్ చేస్తున్నాడు. వావ్! హ్మ్. ఈ 2 అయిన తర్వాత ఆడిషన్ చేసేవాళ్ళు సీన్స్ తోటి. హ్మ్. యెస్. తెలుగులాగానే మాట్లాడుతున్నాడు. హ్మ్. ఎక్కడ క్యారెక్టరైజేషన్ ఉంది. తెలుగుని కూని కొన్ని చేయట్లేదు. చేయట్లేదు. ఇయన్నీ అయిన తర్వాత హ్మ్. సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. రైట్. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో సీరియల్ ఎక్కువ అవ్వటం వలన హ్మ్. ఆర్టిస్టులు అనేవాళ్ళు లక్ష్మీ శ్రీనివాస్ అతను హీరోగా పనిచేయట్లేదు కదా! కొంచెం పొట్ట తగ్గితే ఈయన్నేసేవచ్చు కదా! హ్మ్. అనే రేంజ్‌కెళ్ళిపోయింది. అంటే రిక్వైర్‌మెంటు హ్మ్. ఎక్కువుంది. ఆర్టిస్టులు తక్కువ మందున్నారు. మీరన్నట్టు ఈ ప్రయాణంలో హ్మ్. తెలుగులో కూడా ఉన్నారు. హ్మ్. చాలా ఉన్నారు. డెసిషన్ మేకింగు కెప్టెన్ ఆఫ్ ది షిప్ చేతుల్లో ఉన్నంత వరకు బావుంది. అతని చేతుల్లోంచి దాటి వెళ్ళిపోయిన తర్వాత, హ్మ్. అతను ప్రేక్షక పాత్ర వహించినంత ఇదిగా ఉన్నంత వరకు హ్మ్. ఇలాగే ఉంటుంది. ఓకే. సిట్యుయేషన్స్ అనేవి ఇలానే ఇలాగే ఉంటాయి. ఉంటుంది. బట్ అంటే యాస్ ఏ డైరెక్టర్‌గా మీరు చెప్పండి. నార్మల్‌గా ఇప్పుడు ప్రీవియస్ పాత రోజుల్లో నాకు తెలిసినంత వరకు అంటే వితౌట్ ప్రాంప్టింగే ఈవెన్ సీరియల్స్ అయినా, మూవీస్‌లో అయినా డైలాగ్స్ ఈరోజు ఏమున్నాయి సీన్స్ అనంటే సీన్ పేపర్స్ మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకిచ్చేవాళ్ళు. వాళ్ళు కూర్చొని ప్రాక్టీస్ చేసుకొని, రిహార్సల్స్ చేసుకోనో, మీరు షార్ట్ రెడీ అనంగాల్నే వచ్చి చేయటం అనేది జరిగేది. బట్ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా గానీ సీరియల్స్‌లో, మూవీస్‌లో నాకు తెలిసినంత వరకు మేబీ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు అగైన్ అప్పట్లో ఎలా చెప్పారో అలానే సీన్స్ రిహార్సల్స్ చేసుకొని చెప్తూ ఉండొచ్చు. మాక్సిమం నంబర్ ఎక్కువేంటంటే ప్రాంప్టింగ్ చెప్తూ ఉంటే డైలాగ్స్ అనేవి చెప్తూ ఉన్నారు. అందించేవాళ్ళం అంత ప్రాంప్టింగ్ అంటే అందిస్తూ ఉండే. ఎక్కడైనా
ఒక 10 సెంటెన్స్లో ఒక 5 సెంటెన్స్ అయిన తర్వాత 6వ సెంటెన్స్ అందించేవాళ్ళం. బట్ సీన్ వైజ్‌గా చూస్తే మీరు ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పండి సార్. ఇలా ముందే మొత్తం రిహార్స్ చేసుకొని ఓకే. మన సీన్‌కి ఇలా, ఇలా చెప్పాలి. ఇలా వర్డ్ ఉచ్చారణ కూడా ఇలా రావాలి. హావభావాలు ఇలా ఇవ్వాలని చెప్పేసి ప్రిపేర్ అయ్యి చేసినవి పర్ఫెక్ట్‌గా వచ్చేవా? లేకపోతే ఇప్పుడు ప్రెజెంట్ ప్రాంప్టింగ్ ఇస్తూ ఉంటే వాళ్ళు చెప్తూ వస్తున్నారు కదా! ఇది పర్ఫెక్ట్‌గా వస్తున్నాయి. ఏది బెటర్ ఇదిలో ఉన్నాయంటారు? అంటే ఏది చెప్పినా ఇదిగా ఉంటుంది. అది హ్మ్. చెప్తాను, ఇది చెప్తానమ్మా. రైట్. సిజేరియన్ బెడ్‌కి, ఓహ్! న్యాచురల్ బెడ్‌కి వాహ్! అండ్ ఇంకోటి కూడా ఉంది. ఆర్టిఫిషియల్ బేబీకి. ఓహ్! ఈ మూడిట్లకి ఏది బెటర్ చెప్పండి? ఆబ్వియస్‌లీ ఫ్రీ డెలివరీ బేబీనే హెల్తీ అండ్ మంచి అంటే ఇద్దరికీ అంటే మంచిదని చెప్తూ ఉంటారు. బాండేజ్ హ్మ్. ఎంత పెయిన్ పెట్టి డెలివరీ అప్పుడు పెట్టే కేకలు, ఆ కేకలన్నీ మర్చిపోయి బిడ్డని చూడడం. అవును. నా కోసం ఇన్ని పడ్డాదా? హ్మ్. ఎందుకు ఇన్ని నెల మోసింది, ఇంత పెయిన్ పడిందా డెలివరీ అప్పుడు? రైట్. ఆ స్టేజ్ నుంచి హ్మ్. డేట్ ఫిక్స్ చేసుకొని మంచి ముహూర్తాలు. అవును. తర్వాత లైఫ్ అలా ఉంటుందో లేదో తెలీదు. ఇప్పుడు అందరూ వాళ్ళకేముంది సిజేరియన్ చేసుకున్నారు. ఈ బిడ్డకి అంటే అటాచ్‌మెంట్ పెంచితేనో, కంటేనో కాదు. సో, ఇయన్నీ తెలియకుండా దేవుడు మనకి ఏసిన బంధాలు. ఎందుకు బంధం దూరం అయిపోతుంది? తల్లికి గాని, కొడుకులు, హ్మ్. కూతుళ్ళకి ఓకే. గాని. అలాగే హ్మ్. వేరొకళ్ళ గర్భంలో పెడుతున్నారు. హ్మ్. ఆవిడేదో మోస్తుంది, తీసుకొస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చెప్పండి. పెంచుకుంటున్నారు. ఇదంతా 3 సినారియోలు ఎందుకు చెప్పానంటే మీరన్నారు కదా! హ్మ్. ఓకే. ప్రాక్టీస్ చేసేవారు, ఇది చేసేవారు, ఇది అవును. చేసేవారు. అది న్యాచురల్ డెలివరీ. యాహ్! ఓకే. 2 అదర్ హ్మ్. లాంగ్వేజ్ వాళ్ళు వస్తున్నారు. అవును. హ్మ్. వాళ్ళకి చెప్పటానికి. రెండోది సిజేరియన్. హ్మ్. మూడోది హ్మ్. అసలు ఏమీ తెలీదు. ఇన్‌ఫ్లుయెన్సర్‌ల మీద వస్తారు. అది నాలుగోది ఆర్టిఫిషియల్ బేబీ. హ్మ్. హ్మ్. రైట్. ఏది బావుంటది చెప్పండి? ఫ్రీ డెలివరీ ఆబ్వియస్‌లీ అదే అయినా న్యాచురల్. అటాచ్‌మెంట్ ఉంటది. హ్మ్. ఇప్పుడు డైలాగులు చెప్పే టైం గాని, హ్మ్. డైలాగులు వినే టైం గాని, అంటే వినే టైం గాని, చెప్పే టైం గాని హ్మ్. లేకుండా పోయింది. ఓకే. అంతా ఫాస్టు, 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 ఫాస్ట్. ఈ ఫాస్ట్‌లోనే షూటింగ్ ఎవ్రీ మినిట్ వాల్యుబుల్ మూమెంట్. హ్మ్. ఎవ్రీ ప్రొడ్యూసర్‌కి 12 అవర్స్ షూటింగ్ పార్ట్ అంటే డివైడెడ్ బై హ్మ్. ఖర్చు పెట్టే డబ్బుల కంటే ఒక గంటకి కనీసం ఒక రూ. 15,000 ఉంటుంది. ఒక గంట కాస్ట్. ఓవరాల్‌గా డేకి ఒక హ్మ్. 10 సీన్‌లు అనుకుంటే ఎంత టైం పోతుందమ్మా? ఓకే. చెప్పటానికి. హ్మ్. సీన్ హ్మ్. ఇదమ్మా, హ్మ్. ఇదమ్మా, ఇదమ్మా అని చెప్తానికి. అంటే సీన్ ఏంటని అడిగే టైం వాళ్ళకి లేదు. సీన్ ఇదమ్మా అని ఇది చెప్పే చెప్పేసి. టైము మాకు లేదు. హ్మ్. ఇదంతా ఎందుకు? హ్మ్. సబ్బు రూ. 50 అమ్మడం కోసం చేసే ప్రయత్నం ఇది. ఒక్క అందువలన రైట్. ప్రాంప్టింగ్ నెసెసిటీ అయింది. అందువలన ప్రాంప్టింగ్ నెసెసిటీ అయింది. ఓకే. అంటే ఒక మాటలో చెప్పాలంటే యూ ప్రాంప్ట్ ఐ వాంట్ నో ప్రాబ్లమ్. వాంటింగ్ ఈజ్ పర్ఫెక్ట్. యూ ప్రాంప్ట్ ఐ వాంట్. ఇట్స్ ఓకే. ఎ పర్ఫెక్ట్. హ్మ్. అలాగే సర్దుకొని వెళ్ళిపోతున్నాం అంతే. అండ్ అలాగే సార్ అంటే ఒకప్పుడు చూసుకున్నట్లయితే గనక అది ఈవెన్ మూవీస్‌కైనా, సీరియల్స్‌కైనా గానీ వర్క్ చేసే క్రూ అనేది తక్కువుండేది. బట్ రావడం అవుట్‌పుట్ దానికి వర్క్ చేసిన తర్వాత అవుట్‌పుట్ అనేది క్వాలిటీ కూడా చాలా బావుండేది. అప్పుడు అంత టెక్నాలజీస్ ఇప్పుడున్నంత టెక్నాలజీ అనేది అప్పుడు లేదు. బట్ అగైన్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు టెక్నాలజీ అనేది అసలు హ్యూజ్ అయింది. ప్రతి దానిలో టెక్నాలజీ వైస్ అంతా ఎక్కువగా ఏదన్నా హ్యూజ్‌గా ఉండడం అనేది జరిగింది. అండ్ అలాగే వర్క్ చేసేవాళ్ళు కూడా క్రూ కూడా అంతే పెరిగిపోవడం జరిగింది. బట్ కానీ చూసుకుంటే అంత క్వాలిటీ ఆఫ్ అవుట్‌పుట్ అనేది రావట్లేదు. ఎందుకంటారు? అమ్మ చాలా మంచి క్వెషన్ అమ్మా ఇది. సినిమా గాని కొంతవరకు. సినిమా ఫుల్‌గా, హ్మ్. టీవీ కొంతవరకు. ఓకే. ఉన్న ఊళ్ళో హ్మ్. ఏవైనా డైరెక్టర్ అయిపోవాలని ఒక యాంబిషన్ తోటి బ్యాగ్ పట్టుకొని బయలుదేరి దానికోసం అష్టకష్టాలు పడి విద్య నేర్చుకునేవాళ్ళు. ఆ విద్యలో పరిపూర్ణత వచ్చిన తర్వాత అతను టెక్నీషియన్‌గా గుర్తించేవాళ్ళు. హ్మ్. ఇప్పుడున్న టీవీకి కూడా అలాగొచ్చాము.
అందరిని అనట్లేదు, కొంతమందినే నేను మాట్లాడుతున్నాను. ఓకే. హైదరాబాద్లో టీవీ సీరియల్స్ ఎక్కువ ఉన్నాయంట. మనకు అక్కడికి వెళ్తే రోజుకి ఇది చేస్తే 2000 వస్తుంది, ఇది చేస్తే 1000 వస్తుంది, వెళ్దాం చేద్దాం అని వేసుకున్నాను. అంటే ఉన్న ఊళ్ళో నుంచి అక్కడ 1000 ఇస్తున్నారు, 2000 ఇస్తున్నారు, డైరెక్టర్గా అయితే ఇంత వస్తుంది, ముందు అది చేద్దామని వస్తున్నారు, నేర్చుకుందామని రావట్లేదు. ఓకే. దానికి ఇది అవుతుంది, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైనేమి కర్మపాలు. మంది ఎంతమంది ఉన్నారనేది కాదు, ఎంత మందిలో ఎంత టాలెంట్ ఉందనేది ముఖ్యం, ఎంత నిజాయితీగా పనిచేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇంకా టెక్నాలజీ అంటావా, టెక్నాలజీని యూజ్ చేసుకునేంత టైమే ఇవ్వట్లేదు. టెక్నాలజీని మనం వాడుకుందాం అనుకునేంత టైం ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా సీన్లో ఒక టీవీ సినిమా సీరియల్లో ఒక సీన్లో అక్కడెక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్ని నీకు వీడియో కాల్ చేసి చూపిస్తాను, కానీ ఇది వేరే అప్పుడు తీస్తాం, అది వేరే అప్పుడు తీస్తాం. కానీ కంప్యూటర్ గ్రాఫిక్స్ అనే దాన్ని వాడితే అలాగే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మేమేం చేస్తున్నాం, అది సపరేట్ షాట్, ఫోన్ ఇన్సర్ట్, ఫోన్లో మార్ఫింగ్ అది చేసేసి వేసేస్తున్నాం, ఇంపాక్ట్ ఉండదు. కానీ గ్రాఫిక్స్ చేయడానికి డబ్బులు అయితే అవుతాయి. మిమ్మల్ని గ్రీన్ మ్యాట్లో చేసి ఇది చేసి యాజ్ ఇట్ ఈజ్ లైవ్లో మాట్లాడుకున్నట్టు చేయొచ్చు. గ్రాఫిక్స్ డబ్బులు బడ్జెట్, అందుకని అది వాడలేకపోతున్నాము. ఉంది కాదంటలేదు. దానికి ఎగ్జాంపుల్ గంగి గోవు పాలు గరిటెడైన చాలు, అది వాళ్ళు మనకంటే ఎప్పుడో రాసేసారమ్మా. కరెక్ట్గా పనిచేసేవాడు ఒక్కడున్నా చాలు. వర్క్ తినే వాళ్ళు 10 మంది ఉన్నా ఎందుకు? ఇదైతే నిజం, కరెక్ట్. వర్క్ తెలియాలి, వర్క్ నేర్చుకోవడానికైనా ప్రయత్నం చేయాలి. సో వర్క్ తెలిసి వచ్చిన వాళ్ళకన్నా కూడా రాని వాళ్ళు అనేది ఎక్కువైపోవడం ఉండడం వల్లే దట్టు అది ఎందుకు ఎక్కువ అయిపోయారు, ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది, అందుకని అవకాశం ఉంది. మా టైంలోనే వర్క్ తక్కువ ఉండేది, పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండి తాపత్రయపడేవాళ్ళం ఒకళ్ళ మీద అంటే ఒక సినిమాకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎంత మిస్టేక్ చేస్తే నెక్స్ట్ సినిమాకి ఉండడు అతను, భయం, అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్గా డ్రెస్ కంటిన్యూటీ అనేది జంప్ అయితే, డ్రెస్ ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇంటి దగ్గర బయలుదేరాను కారులో, ఇక్కడ దిగాను, ఇక్కడ దిగి లోనికి వచ్చి మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇంటి దగ్గర బయలుదేరే కార్ పికప్ వేరే రోజు తీస్తాం, ఇది వేరే రోజు తీస్తాం. నేను ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు, కారులో బయలుదేరినప్పుడు ఈ డ్రెస్ వేసుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి వైట్ అండ్ వైట్ వేసుకున్నాను అనుకోండి, అది ఎవరు తప్పు? కంటిన్యూటీ. అతను కావాలని చేయడు. ఇప్పుడంటే ఫోటోలు వచ్చినాయి, కెమెరాలు వచ్చినాయి, ఇది సెల్ ఫోన్లు వచ్చినాయి, స్టిల్స్ వచ్చినాయి, మాకేమీ లేవు. ఒక పెద్ద బుక్ తీసుకొని, వైట్ పేపర్ బుక్, స్కెచెస్ మొత్తం ఈ జోబులో స్కెచ్లు, ఈ జోబులో స్కెచ్ చేసుకొని ఏ కలర్ వేసుకున్నాడో అది చూసుకొని చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడున్న జనరేషన్కి అది లేదు. ఫోన్ ఎలా తీస్తున్నారు, క్లిక్ చెక్, అది కూడా చేయలేని రోజుల్లో ఇప్పుడు ఉన్నాము. అది చెప్పండి, కావాలంటే అందరికీ తెలుస్తుంది. ఫోటో తీయటానికి ఉండదు, ఇది ఇక్కడ వేయటానికి. ఇలాంటిది సినిమాలో ఎంత జరిగితే ఆ డైరెక్టర్ మళ్ళీ పెట్టుకోడు, మళ్ళా తను ఇంకో సినిమా సంపాదించడానికి మినిమం 1 year పట్టేది. అంటే ఆ పెయిన్, అంటే ఎంత అలర్ట్గా ఉండేవాళ్ళం, ఆ అలర్ట్నెస్ తగ్గిందని నేను అంటాను ఇప్పుడు. అది తప్పు కూడా కాదు. ఏంటనంటే వాళ్ళు ఇక్కడే బతకాలి, ఇక్కడే చావాలి, ఏవైనా ఇందులోనే ఉండాలి అని అనుకున్నప్పుడు భయం వస్తుంది. సో ఒక మనిషి లైఫ్లో ఎదగాలి, లేకపోతే పని నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వర్క్ పట్ల ఇష్టం ఎంత ఉండాలో భయం కూడా అమ్మ. ఏ పని చేసినా, కప్పులు కడిగే పని చేసినా అలాగే చేయాలి, డైరెక్షన్ చేసినా అలాగే చేయాలి, లేదా ఇంట్లో నేను అంట్లు తోమినా అంత నీట్గా చేయాలి, అంతే. అంటే ఈ పని ఏదనేది కాదు, ఎంత శ్రద్ధతో చేసామో, ఎంత నిజాయితీగా చేసాము, భయభక్తులతో చేస్తున్నాం. డెఫినెట్గా ఇది చేసిన వాళ్ళు గ్యారంటీగా గొప్ప పొజిషన్కి రాలేకపోవచ్చు, కానీ
తినటానికైతే బాధపడరు. హ్మ్. గొప్ప పొజిషన్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో సక్సెస్ అనేది ఎలా అయిపోయిందంటే సార్, ఎవరో అసలు ఏమి నార్మల్‌గా జీరో నాలెడ్జ్‌తో ఉన్న వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏదో పెట్టామంటే పెట్టాము. ఏదో ఒక స్టోరీని బ్లైండ్‌గా ఒకటనుకోని రాసేసుకొనొచ్చి, లేపోతే ఒక 4 సినిమాలో, లేకపోతే కొన్ని కొన్ని సీరియల్స్‌లో సీన్సో ఏవో చూసేసి రావడం, రాసేసుకొని రావడం. వాళ్ళ లక్ బావుండి ఎవరైనా ప్రొడ్యూసర్స్ దొరికితే తీసేయడం అనేవి చేస్తున్నారు. అగైన్ మళ్ళీ వాళ్ళ అదృష్టం బావుంటే అసలు ఏం తీశారని తెలియకుండానే సక్సెస్ అవుతున్న వాళ్ళున్నారు. హ్మ్. బట్ క్వాలిటీ ఆఫ్ థింగ్ మీరు ఏదైతే చెప్తూ వస్తున్నారో ఫస్ట్ నుంచి గూడా, అంటే ఆ వర్క్ విషయంలో డెడికేషన్, ఆ రెస్పెక్ట్, భయం, భక్తితో ఈచ్ వన్ ప్రతీది కరెక్ట్‌గా వచ్చిందా లేదా ఇవన్నీ చూసుకుంటూ చేసిన వాళ్ళకి అంత రికగ్నైజేషన్ అంతగా ఏమంటారు అవకాశాలనేవి ఉండట్లేదు. సో, చెప్తానమ్మా. అగైన్ ఎందుకంటారు? అంటే ఇంత ఇంత కష్టపడి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దానిలో ఉన్న లోటుపాట్లు, కష్ట నష్టాలు ప్రతీదీ తెలిసిన వ్యక్తికి రికగ్నైజేషను, అవకాశాలనేవి చాలా తక్కువైపోతున్నాయి. నాలెడ్జ్ అనేది నేను అగైన్ అందరని చెప్పను గానీ కొంతమంది. అంత అసలు అవగాహన లేని వాళ్ళకనేవి అవకాశాలు ఇచ్చేసేసి వాళ్ళని అందులో ఎక్కిస్తున్నారు. సో, దీనికి ఇక్కడేంటంటే అమ్మా, టీవీ సీరియల్ గాని, సినిమా గాని హ్మ్. సర్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఫస్ట్ మనం స్లమ్ ఏరియా సర్కిల్‌లోనే ఉన్నామనుకో, హ్మ్. హై సొసైటీ వాళ్ళు తెలీదు మనకి. కరెక్ట్. ఓన్లీ హై సొసైటీ వాళ్ళతో తిరిగామనుకో, హ్మ్. అక్కడ ఉన్న కేటగిరీ పీపుల్ ఒక ఇది తెలీదు. నిజం. ఒక మిడిల్ క్లాస్ ఇదంటే సర్కిల్ అంటే ఆహ్, సర్కిల్ మీన్స్ ఒక సమ్ ఎక్స్ డైరెక్టర్ హ్మ్. ఒక సర్కిల్, హ్మ్. సమ్ ఎక్స్ ప్రొడ్యూసర్ ఒక సర్కిల్. హ్మ్. ఇయన్నీ కేటగిరీస్. మనం బ్యాగ్ ఇచ్చుకొని బయలుదేరేటప్పటికి ఈ మనకు తెలీదు. అది ఈ స్లమ్ ఏరియా సర్కిల్ అని, హ్మ్. ఈ సర్కిల్ అని, తర్వాత మిడిల్ క్లాస్ సర్కిల్ అని తెలీదు. ఆ పడిన వేళ విశేషం ఉంటది చూసావా? హ్మ్. 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 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా నేనున్నాను. నా సర్కిల్‌లో ఒకతను పడ్డాడు. హ్మ్. నెక్స్ట్ అతనికే నేను ఆలోచిస్తానా? ఎవరు సంబంధం లేనోళ్ళని ఆలోచిస్తానా? ఆబ్వియస్‌లీ అతనికి టాలెంట్ ఉన్నా నేర్చుకుంటాడులే అని నేను నేర్చుకొచ్చేసి ఇస్తారు. చేసేస్తా. హ్మ్. అది ఇలా జరుగుతుంది. ఓకే. దీనికి ఎగ్జాంపుల్ పూరియే. పూరి ఇంటర్వ్యూలోనో మామూలుగానో ఒకటి చెప్పాడు. పూరి గారు ఆహ్, కె. మురళీమోహన్ రావు అని ఒక ఆయన డైరెక్టర్, పెద్ద డైరెక్టర్. హ్మ్. ఆయన దగ్గరికెళ్ళాడంట నా నెక్స్ట్ రైట్. టైమ్. నేను ఆల్రెడీ బిజీ. నా దగ్గర చాలామందున్నారు. తీసి నేను పెట్టుకోలేను. నువ్వు బయట నుంచి హ్మ్. ఇతను డైరెక్టర్ అయితే పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఇక్కడికెళ్తే పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఒక ఇద్దరు ముగ్గురిని చూజ్ చేసుకో. వాడు పెద్ద డైరెక్టర్ అయ్యాడనుకో, వాడి దగ్గరికి ముందే నువ్వు వెళ్ళావనుకో, నీ సర్కిల్ ఏర్పడుతది. నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళిపోతావు, పైకొచ్చేస్తావు. హ్మ్. ఒకవేళ అతను పైకి రాలేదనుకో, నీ డెసిషన్ రాంగ్. ఓకే. సో, యూ చూజ్ ఇట్ అని. హ్మ్. అలాగా పూరి గారు, రామ్ గోపాల్ వర్మ గారు చూజ్ చేసుకున్నారు. ఓకే. అంటే అలాగని పూరి గారు ఎక్కడున్నా, అక్కడ కాకపోయినా ఇంకొకైనా టాలెంటెడ్ కాబట్టి ఇంతవరకు ఉన్నారు. సర్కిల్ ఆఫ్‌కోర్స్. అవకాశం ఇస్తది. హ్మ్. ఫ్యూచర్‌నివ్వదు. ఓకే. ఫ్యూచర్ ఎవరికాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. సో, ఇండస్ట్రీలోకొస్తే ఖచ్చితంగా సర్కిల్ సర్కిల్ మెయింటైన్ అనేది చేయడం అనేది ఒక ఫౌండేషన్ స్టోన్. హ్మ్. ఫౌండేషన్ స్టోన్. ఓకే. కాదంటే లేట్ అయితే వెరీ, వెరీ హైలీ టాలెంటెడ్. నాకు కొద్దిగా పరిచయం ఆయనతోటి. వెరీ, పూరి వెరీ గారు. టాలెంటెడ్. హ్మ్. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ డౌన్ టు ఎర్త్ ఉంటాడాయన. రైట్. మొత్తం అన్ని ఆస్తులు పోయినాయి. ఎప్పుడు బద్రీ టైంలో మేము తమ్ముడు సినిమా చేస్తున్నాం. హ్మ్. అప్పుడు. ఓకే. ఇప్పుడంటే సీను ఫోన్‌లు బోలెడొచ్చేస్తున్నాయి. ఇది ఫ్లాప్ అయితే నాకు ఒక్క ఫోన్ కూడా రాదు. బట్ ఆయనది మీరన్నట్టుగా వే ఆఫ్ స్టైల్ కూడా చాలా కరెక్ట్. ఈవెన్ మూవీ టు మూవీ కూడా అసలు చాలా చాలా డిఫరెంట్‌గా ఇంటెలిజెంట్. ఉంటుంది. చాలా ఇంటెలిజెంట్‌గా ఉంటుంది. అండ్ అవకాశాలు కూడా అంటే ఇది కూడా విన్నాం. 'పూరి' గారు కొత్త వాళ్ళెవరైనా ఉండి యంగ్ పీపుల్ వస్తాము, నేర్చుకుంటామన్నా చాలా వెల్కమింగ్‌గా ఉంటారు. అయ్యో! చెప్పడానికైనా, సార్ నేర్పించడానికైనా అంటారు. వెరీ నిజమేనా? హెల్పింగ్ నేచర్ అమ్మాయన. అంటే హ్మ్. నాకు అంత ఎక్కువ పరిచయం లేకపోయినా వినటం, చూడడం తప్ప హ్మ్. వెరీ హెల్పింగ్ నేచర్, వెరీ గుడ్ హ్యుమానిటీ. అండ్ అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి గురించి గూడా ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఒకానొక సందర్భంలో చెప్పడం జరిగింది. 'తమ్ముడు' మూవీకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా నేను వర్క్ చేశాను అని. సో, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే అంటే ఇండస్ట్రీకొచ్చిన కొత్తల్లోనే 'తమ్ముడు' మూవీ
ఐ థింక్ థర్డ్, ఫోర్త్ మూవీనో మేబీ అయ్యుండొచ్చు. సో, అప్పుడున్న పవన్ కళ్యాణ్ గారికి, ఇప్పుడు ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అసలు ఆయన అభిమానులు కానివ్వండి, ఆయన్ని లిటరల్లీ ఫ్యాన్స్ అనాలా, ఆయనంటే ఇంకా భక్తుల్లాగా ఆరాధించేస్తూ ఉంటారు. అండ్ చాలామంది గూడా చెప్తూ ఉంటారు, అసలు చాలా గ్రౌండ్ అంటే చాలా హంబుల్‌గా ఉంటారు పవన్ కళ్యాణ్ గారని అంటూ ఉంటారు. సో, అప్పుడున్న పవన్ కళ్యాణ్ గారికి, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా చేంజెస్ వచ్చాయా? అంటే అప్పుడున్న పవన్ కళ్యాణ్ గారినే చూశానమ్మా. ఆ! ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుండి చూడలేదు. ఓకే. అప్పుడున్న మా పవన్ కళ్యాణ్ గారైతే ఏ హ్మ్. రోజు ఒక మెగాస్టార్ తమ్ముడినని గాని, హ్మ్. లేదనుకుంటే అప్పటికే తొలి ప్రేమ సూపర్ సక్సెస్ అవును. అయిపోయింది. ఒక హీరోనన్న ఇది గాని, హ్మ్. లేదనుకుంటే నా బ్యాక్‌గ్రౌండ్ ఇంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ అని గాని, హ్మ్. ఏ రోజు ఆయన బిహేవియర్‌లో గాని, మాటల్లో గాని ఇంత కూడా మాకు కనిపించలేదమ్మా. హ్మ్. ఆయన లైట్ మ్యాన్స్‌తో ఎలా ఉంటారో, డైరెక్టర్‌తో ఎలా ఉంటాడో అంతా ఈక్వల్‌గా. హ్మ్. అంటే తక్కువ, ఎక్కువ అనే భేదం అతనిలో ఎప్పుడు నేను చూడల తమ్ముడు వరకు. ఓకే. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. తర్వాత అన్నిట్లికంటే గుప్తదానం ఎక్కువమ్మా ఆయనకి. నేను హ్మ్. చేశాను అనేది కాకుంటే ఆయన ఎంత మంచి మనిషంటే హ్మ్. సెట్ వేశాము. సెట్ వేస్తే అక్కడ లిఫ్ట్ ఆపరేటర్ చనిపోయాడు. హ్మ్. చనిపోతే ఇంకా సెట్ తీయించేసాడాయన. ఎందుకంటే నా కోసం ఒక వ్యక్తి షూటింగ్‌కొచ్చి చనిపోయాడు. ఇంక నేను ఇక్కడ షూటింగ్ చేయలేను. హ్మ్. సెట్ తీసేసాం. అంటే ఓకే. చాలా హెల్ప్ చేశారు. ఆయనకి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ మరి హ్మ్. అంతవరకు. ఏ ఓకే. రోజు నేను చిరంజీవి గారి తమ్ముడినన్నా, నాకు పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉందన్నా, నేను హీరో అన్నా, హ్మ్. ఆయనలో ఇంత కూడా మేము ఎప్పుడు చూడలేదమ్మా. ఓకే. ఎప్పుడు చూసినా భుజాల మీద చేయేసి మాట్లాడేవాడు. ఇట్స్ ఎ హ్మ్. గ్రేట్ థింగ్ అమ్మా ఆయన. చాలా వరకు చెప్తుంటారు మితభాషి. చాలా తక్కువ ఆ! మాట్లాడతారు. చాలా సిగ్గరి అట్లా 10 మందిలో కూర్చొని అంతా హడావిడిగా జోక్ చేస్తే అలా ఉండదు. చాలా క్వైట్‌గా ఉంటారాయన సెట్స్‌లో క్వైట్‌గా ఉంటారు. ఉన్నప్పుడు బుక్స్ అంటారు. ఎక్కువ చదువుతాడమ్మా. హ్మ్. బుక్స్ ఆయన గ్యాప్ వస్తే ఓకే. బుక్స్ చదువుకుంటాడు. అంటే మాట్లాడడం అంటే మాట్లాడినంత సేపు ఓకే. నవ్వుతూ మాట్లాడి పలకరిస్తాడమ్మా. ఓకే. హ్మ్. లేదంటే తను అదర్‌వైస్ బుక్స్ ఎక్కువ చదువుతాడు. ఓకే. అండ్ ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారివి ఎన్ని మూవీస్ వచ్చినా కొన్ని కొన్ని మూవీస్ ఒక మార్క్‌ని సెట్ చేశాయి. 'బద్రి' కానివ్వండి, 'ఖుషి' కానివ్వండి. అండ్ అలాగే ఎస్పెషల్లీ 'తమ్ముడు' మూవీ. అసలు 'తమ్ముడు' మూవీలో ఆయన కంప్లీట్‌గా 'సుస్వాగతం' మూవీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, 'బద్రిలో' ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, మళ్ళీ అగైన్ 'తమ్ముడు' మూవీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి చాలా వేరియేషన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అసలు ఆ ఫోన్‌లో వాయిస్ చేంజ్ చేసి మాట్లాడడము, అంతా అల్లరిగా చాలా జాయ్‌ఫుల్‌గా ఉండడం. అండ్ అలాగే యాక్షన్ సీన్స్ వాటిలో కూడా చేయడం అనేది నెక్స్ట్ లెవెల్. చాలా సూపర్బ్‌గా చేశారు. సో, అప్పుడు అంటే మీరు దగ్గరుండి అవన్నీ షూటింగ్ టైమ్‌లో మీరు గూడా ఉన్నారు గాబట్టి ఎలా ఉండేది? అదే సినిమా షూటింగ్‌లా ఉండేది కాదమ్మా. అక్కడ నిజంగా ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నట్టుండేది. హ్మ్. అంతా బాగుండేది. ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది అన్నట్టు ఉండేది కాదు. ఆయన పెర్ఫార్మన్స్ అంతా నేచురల్‌గా ఉండేది. రైట్. అండ్ అలాగే ఆయన అంతేనా? మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం అనేది చేయటం జరిగింది. ఫస్ట్ మూవీలో చేయడం జరిగింది. మళ్ళీ 'తమ్ముడు' మూవీలో గూడా దానికి రిలేటెడ్‌గానే కొన్ని కొన్ని సీన్స్ అనేవి గూడా ఉండడం జరిగింది. అంటే ఓన్లీ రియల్‌గా అందులో అక్కడమ్మాయి, ఇక్కడ అబ్బాయిలో చేసింది హ్మ్. కార్లు ఎక్కించుకోవటం అవును. గాని, ఇది ఒరిజినల్. కొట్టించుకోవడం. ఒరిజినల్‌గా చేశాడమ్మా ఆయన. హ్మ్. వెరీ ఒరిజినల్‌గా చేశారు. చాలా చేశాడు. ఓకే. చాలా రిస్క్ తీసుకొని చేశాడు. హ్మ్. అలాగే సార్ యాక్చువల్లీ 'రవితేజ' గారిది 'నేనింతే' మూవీలో సాంగ్ ఒకటుంటుంది. 'కృష్ణానగరే మామ కృష్ణానగరే మామ' సినిమానే అంటే సినిమాలంటే పిచ్చితో వచ్చిన వాళ్ళకి ఇంకా కృష్ణానగరే. అక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. వాళ్ళంతా ఏదో స్క్రీన్ మీద కనిపించినంత అందంగా రియల్‌గా లైఫ్ అనేది అంతుండదు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారంటారు. ఒకప్పుడంటే కృష్ణానగర్ నిజంగానే అంత స్ట్రగుల్స్ పడ్డారు. ఇప్పటికి గూడా కృష్ణానగర్‌లో అగైన్ అలానే కష్టపడుతూ ఉన్న వాళ్ళున్నారంటారా? అంటే అది ఆహ్, నా ఒక్కడితో ఒక్క మాటతోటి ఇది కష్టపడుతున్నారని గాని, లేదా కష్టపడట్లేదనేది హ్మ్. చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకనంటే, కృష్ణానగర్ అనేది ఆ! ఒక తిరుపతి లాంటిది. హ్మ్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గరికొచ్చినట్టే, హ్మ్. భక్తులొచ్చినట్టే అందరం కూడా భక్తుల్లా వస్తూనే ఉన్నాం. హ్మ్.
ఈ ఇంతమంది లక్షల కోట్ల మంది భక్తుల్లో ఎంతమంది వెళ్ళిన దానికి కోరిక తీరిన దానికి ఎంత సాటిస్ఫాక్షన్గా ఉన్నారు, ఎంత సాటిస్ఫాక్షన్గా లేరు, ఎవరికి దేవుడు చేశాడు అనేది ఎవరికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనేది అనుగ్రహించట్లేదు అనేది. ఓకే. ఇది ఎంతమంది అది ఎలా చెప్పగలం, ఇది ఎలా చెప్పగలం. తిరుపతిలో వెళ్ళిన అందరికీ అందరూ దండం పెట్టుకుని వస్తారు, కోరికలు కోరుతారు. అవును. ఎంతమంది కోరికలు తీరినాయి, ఎంతమంది కోరికలు తీరలేదు, ఎంతమందికి ఇంకా కష్టాల్లో ఉన్నారు సో చెప్పు నాన్న. రైట్, ఎలా చెప్పలేమో ఇది కూడా అంతే అంట. అందుకనే కాశీలోని నా కాశీలో హీరో క్యారెక్టరు అనాథ, సినిమా థియేటర్లోనే పుట్టి పెరిగినాడు. హీరోయిన్ నా బర్త్డే గుడికి రమ్మంటుంది, రానంటాడు. ఏ అంటే ప్రతి చోట కమర్షియాలిటీ కనిపిస్తుంది, దేవుడి దగ్గర కూడా కమర్షియాలిటీ. ఇప్పుడు నేనేమున్నాను, ఆయన అవసరం నాకు లేదు. ఎందుకనంటే సినిమా ఏదో థియేటర్లో రిలీజ్ అవుతుంది, టికెట్లు అమ్ముతాను, సాయంత్రం అయితే మందు వేస్తాను, బిర్యానీ, బెంచ్ల మీద పడుకుంటాను. ఇది చాలు నాకు. నాకేమి కారులో తిరగాలని, థియేటర్ అనుకునేయాలని ఏం లేదు నాకు అసలు. నా కోరికలు లేవు. నా కోరికలు ఏంటంటే ఒకటి దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, అది కాదు నా కోసం నా ప్రేమ కోసం రావచ్చు అంటే వస్తాను. గుడిలోకి కోరికలు లేకుండా భక్తుడు ఎవడైనా వచ్చాడా, వచ్చిన రోజునే నేను వస్తానంటాడు. అది హైలీ ఇంపాసిబుల్, జరగని పని. కోరుకోకుండా ఎటువంటి కోరిక లేకుండానే గుడిమెట్లు ఎక్కడో, అవును, కోరిక లేకుండా గుడిమెట్లు ఎక్కడో, స్వార్థం లేకుండా గుడికి వెళ్ళాలనుకోడు, సొసైటీ కోసం గుడికి వెళ్ళాలనుకుంటాడు, తన కోసం వెళ్ళాలనుకోడు. ఇవాళ ఉగాది కదా, మనం గుడికి వెళ్ళకపోతే బాగోదు, వాళ్ళందరూ గుడికి వెళ్తున్నారు, నేను గుడికి వెళ్ళాలి. కనీసం ఈ ఉగాదికి నెక్స్ట్ ఉగాది వచ్చేటప్పటికల్లాగా నేను కోటీశ్వరుని అయిపోవాలి. ఇప్పుడు నిజమైన భక్తుడు ఎవరు, నిజమైన భక్తుడు కానివాడు ఎవరు, మనమే మీరే ఆలోచించుకోవాలి అన్నట్టుగా చెప్పారు. అంతే. ఇప్పుడు తిరుపతిలో ఎంతమంది వెళ్తున్నారు, కృష్ణానగర్లో ఎంతమంది వస్తున్నారు తిరుపతిలో. కొంతమంది అదృష్టం కలిసి వస్తుంది, కొంతమంది తెలివితేటలు కలిసి వస్తాయి. అది పారే నది లాంటిదమ్మా అది. సో చెప్పలేము, బట్ కష్టాలు కన్నీళ్ళన్నీ కృష్ణానగర్లోనే ఉన్నాయి. అంతే అంటారు. కష్టాలు కన్నీళ్ళు బాధలు వెళ్తే తెలుస్తుంది అక్కడికి. ఓకే. సహనం ఏ ఏరియాలో దొరుకుతుందంటే కృష్ణానగర్ అని చెప్పచ్చు. ఎవరికైనా కావాలంటే అడగండి, మేము కొంచెం కొంచెం ఇస్తూ ఉంటాం. నిజంగా అక్కడికి వెళ్తే ఆ సహనం. ఓకే. ఫైనల్గా లక్ష్మీ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి, ఎవరికైతే ప్యాషన్ ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చేసి ఏదన్నా చేసేయాలి, నేర్చుకోవాలి, లేకపోతే ఇది చేద్దామని వచ్చే వాళ్ళకి కానీ, వద్దాం అనుకునే వాళ్ళకి కానీ మీరేం చెప్పదలుచుకున్నారు? అమ్మా డెఫినెట్గా గౌండ్రం అని చెప్పాడు ఒక చిన్న కథ. గౌండ్రం అని తమిళ్ కమెడియన్. రైట్. తను బ్యాగ్ తీసుకొని చెన్నై మద్రాసు, అప్పుడు మద్రాసు వెళ్దాం అనుకుంటే దారిలో ఒకటి తగిలేడంట. ఎవరయ్యా నువ్వు, మాట మాటకి నన్నే చూస్తున్నావు ఏంటన్నా, నేను నీకు ఫ్యూచర్లో కాబోయే ఫ్రెండ్ని, నన్ను వదిలి వెళ్ళలేవు ఎక్కడికి, నీకు నాకు సంబంధం ఏంటి అది ఇది, ఇంతకీ నీ పేరేంటయ్యా చెప్పబోయా అన్నాను. నా పేరు అవమానాలండి. అప్పుడప్పుడు నా అంటే ఉంటారు మీరు, నో ప్రాబ్లం, నేను ఉంటాను, మీ వెంట నేను ఉంటాను, మీకు కూడా వస్తానంటే ఏం అవసరం లేదు, నువ్వేం అవసరం లేదు, సర్లే అని వెళ్ళిపోయాడు. కొంచెం దూరం వెళ్ళాడంట, ఇంకొకటి వచ్చాడంట. అది ఏమన్నాడంటే, అవమానాలు అని చెప్పాడు కదా, నా పేరు అవమానం కాదు, తెలివితేటలు ఉన్నాయి నా దగ్గర, నేను నీకు కూడా వస్తాను. అది నాకేం తెలివితేటలు అవసరం లేదు, నా తెలివితేటలు నాకున్నాయి వెళ్ళాడంట. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొకడు కనిపించాడంట. కనిపించగానే కొట్టడం మొదలెట్టాడంట. నన్నెందుకు కొడుతున్నావు రా బాబు నువ్వు, నేనేం చేశాను, ఏం చేయకపోవడమే తప్పు అంటే, ఆడు తప్పు చేస్తే నన్నెందుకు కొడుతున్నావు అంటే, ఇద్దరు కలిసి వచ్చారు కదా అంటే, నీది కాని తప్పుని
నువ్వు భరించాలి. ఓహ్! అలా కొంత దూరం వచ్చిన తర్వాత ఇంకో ఫ్రెండ్ కలిసాడు. నీ పేరు అదృష్టం అన్నాడు. నువ్వే కావాలి నాకు, వీళ్ళెవ్వరు వద్దు అని వెళ్ళాడంట. ఓకే. హ్మ్. సరే ఒక సినిమా యాక్ట్ చేశాడు. హ్మ్. అది ఫ్లాప్ అయిపోయింది. ఓకే. 2 సంవత్సరాలు ఖాళీ. హ్మ్. మళ్ళీ తిరుగు ప్రయాణం స్టార్ట్ అయ్యాడంట. ఓకే. మళ్ళీ సేమ్ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ కలిసారు, కనిపించారు, కనిపించారు. కలిసారు. ఆ! ఈ ప్రయాణంలో అవమానాలను కలిసాడు, ఈ ప్రయాణంలో ఎందరో కలిసాడు. కానీ హ్మ్. కలవని ఫ్రెండ్ ఎవరు ఉన్నారు? ఒక్కడే. హ్మ్. స్థిరమై అంటారు దాన్ని, తెలివైనోడు. ఓహ్! ఆడు కలిసాడు. వీళ్ళెవ్వరూ లేకపోయినా పర్లేదు, నువ్వు ఓకే. ఉంటే చాలని మళ్ళా వచ్చాడు. స్టార్ అయ్యాడు. ఓకే. ఇప్పుడు వచ్చే జనాలు ఇది అర్థం చేసుకుంటే చాలు. రైట్. చాలా క్లియర్‌గా చెప్పారు. సో, రావాలనుకున్న వాళ్ళు, వద్దామనుకున్న వాళ్ళు ఇది అర్థం చేసుకుంటే అవమానాలుంటాయి. మందకాంతప్పుడు మన మీద వేసుకోవాల్సొస్తది. చిత్కారాలుంటాయి. హ్మ్. ఏ స్టేజ్‌లో ఒక్కొక్క స్టేజ్‌లో ఉంటది. ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కటనేది ఒక్కొక్కటి ఎదురవుతూ ఉంటది. ఉంటాయి. బట్ అవన్నీ దాటుకొని అదృష్టం ఉన్నప్పుడు ఒకసారి హ్మ్. ఎలుగుతావు. హ్మ్. నీలో తెలివితేటలుంటే జీవితాంతం వెలుగుతావు. కరెక్ట్. సో, చాలా చక్కగా చెప్పారు సార్. సో, ఎవరైతే రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇది విన్నాక ఒకసారి ఆలోచించుకొని దాన్ని బట్టి మీ డెసిషన్ అనేది తీసుకోండి. బట్ ఎనీవేస్ నైస్ టాకింగ్ టు యూ సార్. చాలా హ్మ్. విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. నేను చాలా విషయాలు కూడా మీ ద్వారా మా ప్రేక్షకులకి తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. థాంక్ యూ సో మచ్. ఓకే అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ శ్రీనివాస్. నక్షత్ర మీడియా ప్లస్‌లో త్వరలో నా ఇంటర్వ్యూ రాబోతుంది. అందరూ ఒకసారి చూసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేయండి. నక్షత్ర మీడియా ప్లస్ వాళ్ళు తీసే ఏదైనా సరే కంటెంట్ లేకుండా, ఉపయోగం లేకుండా ఏది తీరని నాకు నమ్మకం. అందుకని ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలా మంచిది. కొత్త విషయాలు మనం తెలుసుకోవచ్చు. నమస్కారం.